కానీ ఈ క్షేత్రం కొంచెం మొండిగా మొరటుగా స్టిఫ్గా ఉంది. అంటే వాడు తెలివైన వాడైనా వాడు చెప్పినట్టు వినడు. ఎంతమంది సంతానం పొందగలుగుతామో సంతానం ఉండదు లేదని అమ్మాయి అబ్బాయి ఇట్లా చూస్తుంటారు సంథింగ్ అంటుంటారు. అది సంతానం గురించి ఇంతమంది పిల్లలు అనేటువంటిది నేను నిన్ను మార్చేస్తాను, నీ కుటుంబాన్ని మార్చేస్తాను, దానికి ఇది చేయాలి అది చేయాలని ఎవరైనా చెప్పారా? ఈ రేఖలు ఏమన్నా మన కుటుంబం నుంచి ఏమన్నా వస్తాయా సార్, లేకపోతే ఎవడి కర్మ వాడిదే, ఎవడి కర్మ వాడిదే. विनाश सर्वनाश से जन्मा है ये नया युग. రేఖల్ని మనం మార్చుకోవచ్చా సార్? రేఖల్ని మార్చలేము. రేఖల్ని మార్చలేము. రేఖలో వచ్చే ఫలితాలని కొద్దిగా మార్చుకోవచ్చు సార్. చేయి హస్తరేఖల ద్వారా వీడికి 2 పిల్లల 2 భర్తల ఇలా అవుతుందని చూడొచ్చా సార్? చూడొచ్చు సార్. కొన్ని మనం డబ్బులు అప్పుగా ఇస్తాం కదా, కొన్ని చేతులతో ఇచ్చినప్పుడు మనకు మళ్ళీ రిటర్న్ రావు, గొడవలు అయితే. ఆ యోగములో వాడు పటిష్టత లేకపోతే మరణాన్ని కూడా ఆపేయచ్చా? కర్మలకు అనుగుణంగా ఈ రేఖలు ఏర్పడతాయి. ఓకే. 12 ఏళ్ల వరకు కూడా సాధారణంగా ఉంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, పామిస్ట్ నాయుడు గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. చాలా మంది ఇప్పట్లో పెళ్లిళ్ళు కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, పిల్లల భవిష్యత్ ఎలా ఉందా అన్న, కొంచెం పిల్లలు చిరుబుళ్ళు ఆడుతుంటారు కదా చిన్నతనంలో కానీ పెద్ద అయినా కానీ హస్తంతోని మేము దానికి సొల్యూషన్ చెప్తా అంటున్నారు నాయుడు గోపాలకృష్ణ గారు. అసలు నిజంగా ఇది మనకు రేఖలు, చేతు రేఖలతోని మనం చెప్పగలుగుతామా? ఎలా చెప్తారు? చాలా సార్ మాత్రం పీజీ చేశారు దీంట్లో. అండ్ సార్ని అడిగి కొన్ని సందేహాలు ఉన్నాయి, అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా వైరల్ అయిపోతున్నారు మీరు. అంటే ఈ విద్య అందరికి అప్పట్లో తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చెప్తారో తెలియదు. మనం ఈ చిన్న చిలుక జోష్యం లాగా అలా వెళ్ళేవాళ్ళు, అసలు తెలియదు. కానీ దీంట్లో మీరు పిహెచ్డి చేసి దీంట్లో అంతా మొత్తం బుక్కులు కూడా రాయడం జరిగింది మీరు. కానీ నిజంగా చేతు రేఖలతోని భవిష్యం మనం చెప్పగలుగుతామా సార్? ఖచ్చితంగా చెప్పగలం. అంటే భవిష్యత్తు చేతి రేఖల్లోనే ఉంది అంటానికి కారణం, ఓకే, ఈ చేతిలో రేఖల్లో ఉండేటువంటి ఈ 10 వేళ్లకు ఉండే ముద్రలు కానీ, ఓకే, ఈ ప్రధానమైనటువంటి రేఖలు కానీ, ఈ రేఖలకు తోటిపాటు అనుసంధానంగా ఉండే గుర్తులు ఉంటాయి, కొన్ని ముద్రలు, గుర్తులు. ఇవేమీ కూడా మన పేరు పెట్టుకున్నట్లు, మన తారీఖులు పెట్టుకున్నట్లు మనం తెచ్చుకున్నవి కాదు. ఇవి ప్రకృతి, లేకపోతే భగవంతుడు అనండి. మీరు భగవంతుడు అని ఒప్పుకోకపోతే ప్రకృతి, నేచరే మనకి ఒక ఐడెంటిటీ ఇచ్చింది, ఒక గుర్తింపు. మీ గురించి మీరు తెలుసుకోవటానికి మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఎవరో ఇంకొక చెట్టునో పుట్టనో దృష్టిలో పెట్టుకుని అవి మన మీద ప్రభావం చూపెడతాయని చెప్పేటువంటి శాస్త్రాలు చిలక, ఇంకోటి ఇలాగా, అవి కాదు. మన గురించి తెలుసుకోవడానికి మన చేతిలో ఉండేటువంటి రేఖల్నే స్టడీ చేస్తే, ఇప్పుడు మీకు ఒక సర్టిఫికెట్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ మీకు మీ పేరున ఉందనుకోండి, ఆస్తి వివరాలు అన్ని నాదైపోతుంది, మీదే కదా. అవును. మీ ఆస్తి గురించి తెలుసుకోవాలంటే ఆ డాక్యుమెంట్ చదవాలి, వాస్తవం, అంతే కదా. ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి వివరాలు మీ పెద్దలు ఎవరో మీకు రాసిచ్చారు, అవన్నీ గీతలతోటే ఉంటాయిగా. మీ ఆస్తి వివరాలు కూడా ఎక్కడ ఎంత ఉందో అంత గీతల్లో ఉంటది. దాన్ని ఎవరైనా మార్చగలరా? మళ్ళీని మార్చలేరు. దాన్ని మార్చుకోవాలంటే మీకే హక్కు ఉంటుంది. అదే విధంగా ఈ ప్రకృతి మనకి రాసినటువంటి అంశాలు మన మనసులో, బుద్ధిలో, మన భవిష్యత్తులో ఏర్పడేటువంటి మార్పులు, మనం నేర్చుకునేటువంటి వృత్తి విద్యలు, ఇవన్నీ కూడా కోడింగ్ రూపంలో మన అరచేతులు ఉంటాయి. దాన్ని మనం స్టడీ చేస్తే బాల్యం నుంచి, చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు 100 సంవత్సరాల జీవితం, 0 to 100. మనం దాన్ని తెలుసుకుని ఆరోగ్య విషయాలు అయితే మనం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం మెదడు, తెలివి, ఎడ్యుకేషన్, నాలెడ్జ్, దాని గురించి అయితే మనం ఏ వయసులో ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాము,
దాని గురించి. రిలేషన్స్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులతోటి, అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతోటి, తర్వాత వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు, తర్వాత స్నేహితులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ మధ్యలో ఉండే రిలేషన్స్ ఎలా ఉంటాయని వృద్ధిరేఖ. ఇవన్నిటినీ కలుపుకుని మన యోగం ఎలా ఉంటుంది, ఇది యోగరేఖ. ఇలాగా ప్రతి అంశాన్ని కూడా మనం ఖచ్చితంగా ఈ అరచేతిలో ఉండేటువంటి రేఖలను బట్టి అంచనా వేయచ్చు. వేసి దానికి అనుగుణంగా మనం ఒకవేళ ప్రతి జీవితంలో కూడా మంచి చెడ్లు ఉన్నట్లే, ప్రతిరోజు రాత్రి పగలు ఉన్నట్లే ప్రతి జీవితానికి కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి. అయితే మనం ప్లస్లను ఏమిటో తెలుసుకుని దాన్ని ఇంకా పెంచుకోవటానికి, మైనస్లు ఏముంటే తెలుసుకుని దాన్ని కొంతవరకు పరిష్కరించుకోవడానికి ఈ సాముద్రిక శాస్త్రం ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు పిల్లల భవిష్యత్తు కొంచెం సాఫీగా నడుస్తున్న టైంలో మళ్ళీ డౌన్ అయిపోతారు. ఇప్పటిదాకా మీరు అన్నట్టు నెగటివ్ అయిపోతుంటారు. ఆ టైంలో మీకు కన్సల్ట్ అయితే మీరు ఏం చెప్తారు సార్? చేతురేఖల ద్వారా వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు డౌన్ అయింది, ఎందుకు ఇంతకు ముందు మంచిగా ఉండే తర్వాత డౌన్ అయిందని చెప్పగలిగి వాళ్ళకి సెట్ చేయొచ్చా సార్? ఖచ్చితంగా. ఓకే. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక విత్తనం పట్టుకొచ్చి ఒక మంచి మొక్క ఒక నేలలో నాటుతాం. అవును. దానికి ఆ మొక్క ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ నర్సరీ వాడు, ఇది చాలా మంచి ఫ్రూట్స్ ఇస్తుందండి, ఇది చాలా బాగా ఎదుగుతుందని చెప్పాడు. అది తెచ్చి మనం మనకి ఉన్నటువంటి నేలలో పాతాం. అవును. వాడు చెప్పినట్టు ఈల్డింగ్ రావట్లేదు. అప్పుడు మళ్ళీ మనం వాళ్ళని కన్సల్ట్ చేసామనుకోండి, వాడు ఏమంటాడు, మీరు సాయిల్ ఎలాంటిదండి అని అడుగుతాడు. మన దగ్గర రాతి నేల ఉంది మన ఏరియాలో, మన మొక్క తెచ్చి రాతి నేలలోనే పాతేసాం. మరి అప్పుడు ఏం చేయాలి? నేల యొక్క స్వభావాన్ని మనం తెలుసుకో, మొక్కకి అనుగుణంగా మార్చాలి. మార్చడానికి కొంచెం మనం సేద్యం చేయొచ్చు, ఆ నేల గొప్ప తీసి ఎరువులు వేసి అన్ని చేయొచ్చు. అప్పుడు సహజంగా అది ఇచ్చేటువంటి ఫలితాన్ని పూర్తిగా ఇవ్వకపోయినా కొంతవరకు మెరుగయ్యి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే విధంగా మన అరచేతిలో ఈ రేఖల్ని బీజాలు అంటాం. బీజాలు అంటాం రేఖల్ని. ఈ బీజాలు ఒక మనిషి యొక్క లక్షణాలని తెలియజేస్తాయి. అంటే ఒక స్టూడెంట్, ఒక చిన్న పిల్లవాడు సాధారణంగా 15 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ప్రతి వ్యక్తికి కూడా స్వతంత్రంగా ఆలోచించటం, స్వతంత్రంగా ఏదైనా చేయటం సిద్ధపడతాడు. ఆ వయసులో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, అతని యొక్క ఆలోచన విధానం ఏమిటి, అతను ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతాడు అనేటువంటి తెలుసుకుని ఆ విధమైనటువంటి వాటిలో మనం ప్రవేశపెట్టామనుకోండి, సెట్ ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది. అలా కాదు, మనకు తెలియలేదు, తెలుసుకోలేదు. ఇప్పుడు నేను మొక్క తెచ్చేసి మనం పాతిసాం, కానీ అది నేల కొంచెం రాతి నేల అన్నాను కదా. అదే విధంగా ఈ క్షేత్రము అంటాం అరచేయి. ఆ పిల్లవాడి యొక్క తెలివితేటలు బాగానే ఉన్నాయి, కానీ ఈ క్షేత్రము కొంచెం మొండిగా, మొరటుగా, స్టిఫ్గా ఉంది. అంటే వాడు తెలివైన వాడైనా వాడు చెప్పినట్టు వినడు, తను స్వతంత్రంగా తన ఆలోచనకు వెళుతూ ఉంటాడు. అటువంటి సందర్భంలో వాడిని జాగ్రత్తగా, ప్రేమగా, ఆప్యాయతగా వాడి బాటలోకి మనం ముందు వెళ్ళి, ఇది వెళ్ళే మార్గం ఇది కాదు సుమా, నువ్వు చదివేటువంటి విధానం ఇది కాదు సుమా అని వాడిని మనం కొంచెం, మనం ఈ రాతి నేలను సేద్యం చేసినట్లే వాడి మనస్సుని మనం కొంచెం మార్చగలిగితే వాడు రాంగ్ ట్రాక్లోకి వెళ్లకుండా సరైన మార్గంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఏం చేయాలి, ముందు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మనం మొక్కను పాతేసిన తర్వాత అది ఎండిపోతోంది. ఎందుకని ఎండిపోతోంది? మనం నీళ్లు పోసినా సరే అది రాతి నేల కనుక. అవును. అలాగే మనం ఈ విద్యార్థిని తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేసాం, కానీ వాడు సరిగా వెళ్ళట్లేదు. వాడి మనస్తత్వంలో మార్పులు ఉంటాయి. అది మనం తెలుసుకుని స్వభావాన్ని, గుణాన్ని మనం మార్చగలిగితే కొంతవరకు ఫలితాన్ని, సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి తల్లిదండ్రులు, ప్రతి విద్యార్థి యొక్క, అంటే పిల్లల యొక్క భవిష్యత్తుని కోరుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా హస్త సాముద్రిక శాస్త్రాన్ని ఆశ్రయిస్తే, హస్త సాముద్రిక శాస్త్రజ్ఞుణ్ణి ఇది ఖచ్చితంగా చెప్పేటువంటి వాళ్ళలో అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మంచి
రిజల్ట్ పొంది పిల్లల్ని సక్రమైన మార్గంలో ఓకే. చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి బానిస కాకుండా ఒక క్రమమైన పద్ధతిలోకి తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంటే క్షేత్రంలో మనం మార్పులు చేయాలి. ఓకే. చేసినప్పుడు ఒక రైతు నేలని చక్కగా మార్చినప్పుడు ఫలితాన్ని వస్తుంది. పొందగలుగుతాడు. అదేవిధంగా తల్లిదండ్రులు వాడి యొక్క స్వరూప స్వభావాలు ఏంటో తెలుసుకుంటే పిల్లవాడి యొక్క అది. దాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కానీ చాలా మంది మనము పెళ్లి కాక ముందు నాకు ఇంతమంది పిల్లలు, 3 4 పిల్లలు, తాతలు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. నిజంగా హస్తరేఖలతోని మనం చూసుకుంటే నిజంగా చెప్పగలుగుతామా సార్ ఎంతమంది సంతానం పొందగలుగుతామో, సంతానం ఉండదు లేదని? అమ్మాయి, అబ్బాయి ఇట్లా చూస్తుంటారు సంథింగ్ అంటుంటారు. అది సంతానం గురించి ఇంతమంది పిల్లలు అనేటువంటిది మనం నియంత్రించుకుంటున్నాం ఇప్పుడు. అవును. కానీ అరచేతి రేఖలు చూసి సంతాన యోగము ఎప్పుడుంది, వాళ్ళు వివాహం అయిన తర్వాత కొంతమంది 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కూడా అవరు పిల్లలు. సంతానం ఉండదు. అవును. కొంతమందికి అసలు సంతానమే ఉండదు. కలగదు. ఉమ్. సంతాన యోగం ఉందా లేదా, ఉంటే ఎప్పుడుంది, ఓకే. ఆ పెర్సంటేజ్ని మనం ఖచ్చితంగా సాముద్రిక శాస్త్రంలో చూసి చెప్పొచ్చు. ఉమ్. అంటే అది తెలుసుకోవడం ఎందుకంటే వివాహం అయిన తర్వాత సంతానం కలగాలి అంటే భార్య భర్త ఇద్దరి యొక్క మధ్య అన్యోన్యత ఉండాలి. వాళ్ళ దగ్గర అన్యోన్యత ఉందా, అలాగే పొటెన్సీ ఉండాలి, అంటే సామర్థ్యము. ఉమ్. సంతాన సాఫల్యతకి సామర్థ్యం ఉండాలి. పురుషుల్లో అయితే స్పెర్మ్ కౌంట్ బాగుండాలి, పొటెన్సీ ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత దాంపత్య సుఖాన్ని సరిగా అనుభవించేటువంటి లక్షణం ఉండాలి. ఇవన్నీ శుక్రస్థానము, హృదయ రేఖ, వైవాహిక రేఖ మీద ఉండేటువంటి నిలువు రేఖలు ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు, అలాగే స్త్రీలలో ఋతుక్రమం కరెక్ట్గా ఉండాలి, ఏ రకమైనటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా వాళ్ళ చేతుల్లో కూడా ఈ సంబంధ బాంధవ్యాలు సరిగా సక్రమంగా నడిపేటువంటి లక్షణం ఉందా లేదా తెలుసుకుని, ఒకవేళ లేదనుకోండి, హార్మోన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, మనం దాన్ని కొంత మార్పు చేసుకోవచ్చు. అన్యోన్యత సరిగా లేదనుకోండి, వాళ్ళు హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి వాళ్ళ భావాల్లో, భార్యాభర్తలు, వాళ్ళలో మనం సరి చేసుకుని సక్రమమైనటువంటి సంతానాన్ని కనడానికి అవకాశం ఉండేటువంటి ఏర్పాట్లని వాళ్ళు చేసుకోవచ్చు. ఆ విషయాల్ని సాముద్రిక శాస్త్రరీత్యా చెప్పగలం. ఎంతమంది సంతానం అనేటువంటిది చెప్పలేదు. చెప్పం. అమ్మాయి, చెప్పకూడదు. అమ్మాయి అబ్బాయి చెప్పకూడదని ఇప్పుడే చెప్పారు. అమ్మాయి అయితే ఏమిటి, అబ్బాయి అయితే ఏమిటి? నవేడేస్ అవునవును. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం జాగ్రత్తగా ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎవరైతే ఏమిటి. పూర్వకాలంలో అయితే అబ్బాయి అయితే ఏదో అన్నట్టు హీరో లాగా చూసి అలా కాదు, ఇప్పుడు ఎవరైనా ఒకటే. కానీ హస్తరేఖల ద్వారా చెప్పొచ్చా సార్ అది అమ్మాయి అబ్బాయి అని, ఇంతమంది అమ్మాయిల సంతానం ఇంతమంది అబ్బాయిల సంతానం అని అట్లా సపరేట్ గా చెప్పము? చెప్పొచ్చు అంటే చెప్పకుండా కూడా మీకు తెలుస్తుందా అంటున్నా. తెలుస్తుంది, అదే అంటున్నా. తెలుస్తుంది కానీ చెప్పకూడదు. ఓకే. ఇప్పుడు డాక్టర్ కి తెలుస్తుంది, అని చెప్పారు. స్కాన్ చేస్తే చెప్తారా? చెప్పారు. చెప్తే కేసు అవుతుంది. అవును. అవునా? తెలుసుకోవచ్చు అంతే. దానివల్ల అంటే 70% మనం ఖచ్చితంగా చెప్పలేనప్పుడు 1% డిఫరెన్స్ ఉన్నా వాళ్ళలో అపోహలు ఎందుకు సృష్టించడం? అయితే సంతాన యోగం ఉంటుందా లేదా ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. ఎప్పుడు కలుగుతుందో కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. ఏ వయసులో సంతాన యోగం ఉందని. అయితే దీనికి సంతానము అనే మాట మనం ఉపయోగిస్తున్నప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా చేయి చూపించుకోవాలి. ఇద్దరు కలిస్తే. అవును, అంతే కదా. అవును, ఇద్దరైతే. ఓకే. ఇంకోటి మ్యారేజెస్ కూడా చాలా మందికి ఈ కాలంలో ఇప్పుడు మనం చూస్తే కనుక మ్యారేజెస్ ఎక్కువ తొందరగా అవుతలేదు. మీ కాలంలో చూస్తే కనుక తొందరగా పెళ్లిళ్ళు అయిపోయేది, అసలు అయిపోయేది. అందుకు అంటే అప్పటి రేఖలు ఇప్పుడు ఏమైనా రేఖలు ఏమైనా మారాయా సార్? రేఖలు మారలేదు. రేఖలు కూడా మారుతున్నాయి. ఎలాగంటే మన మానసిక స్థితిని బట్టి, మన మైండ్ని బట్టే కదా మనం కర్మలు చేస్తాము. మన ఆలోచన కోరికలను బట్టి మన కర్మలు చేస్తాం. కర్మలకు అనుగుణంగా ఈ రేఖలు ఏర్పడతాయి. ఓకే. అంటే ప్రారంభంలో మనం చేసినటువంటి కొన్ని కర్మలకు అనుగుణంగా ఇప్పుడు చేయబోయే కర్మలకు అనుగుణంగా ఈ రేఖలు ఏర్పడతాయి. ఈ రేఖలు మనం పరిశీలించినప్పుడు దీంట్లో స్పష్టత గత 50 సంవత్సరాలకి ఇప్పటికి సమాజంలో చాలా మందిని నేను 50 సంవత్సరాల పై నుంచి ఈ సాముద్రిక శాస్త్రం చేస్తున్నాను, స్టడీ చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. అప్పుడు జనరేషన్స్కి ఇప్పుడు జనరేషన్స్కి
ఈ హస్తరేఖల్లో ఈ స్వరూప స్వభావాల్లో చాలా వ్యత్యాసం కనబడుతుంది. అంటే మన బిహేవియర్లో మార్పు వచ్చినట్లే. కానీ కాలం అప్పుడు ఇప్పుడు ఒకటే కదా. అవును, అదే ఉదయం అదే సాయంత్రం. కాలచక్రంలో మార్పు లేదు, అవును, వాతావరణంలో మార్పు వస్తుంది. పూర్వకాలంలో మేము 5వ తరగతి 6వ తరగతి చదువుకునే సమయంలో ఈ వర్షాకాలంలో ఒక రకమైనటువంటి ముసురు అనేవారు. వారం రోజులు వర్షాలు అలా పడుతూ ఉండేవి, చక్కగా పంటలన్నీ చక్కగా పండేవి. ఎప్పుడైతే కాలానుగుణంగా భూమి తిరగటంలో మార్పు లేదు, సూర్యుడు ఉదయించడంలో మార్పు లేదు, కానీ వాతావరణ పరిస్థితులు మనం ఉపయోగించేటువంటి ఈ వెహికల్స్ వీటి వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మన అలవాట్లలో కూడా మార్పు వచ్చింది. అంటే మన కర్మల్లో మార్పు వస్తుంది. ఒకే పనిని గతంలో వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు పొద్దుటే వెళ్ళిపోయి కూలి చేసి ఇప్పుడు యంత్రాలతోటి చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా డ్రోనులతోటి చేస్తున్నారు. మార్పు వచ్చింది. మన ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. కమ్యూనికేషన్ పూర్వం ఉత్తరాల ద్వారానో కబుర్ల ద్వారా చెప్పారు, ఇప్పుడు అంతా కూడా సెల్ ఫోన్. అంటే మన ఆలోచనలో మార్పు వచ్చినట్లే, జీవన విధానంలో మార్పు వచ్చినట్లే, మన కర్మగత అంశాల్లో కూడా మార్పులు వచ్చినాయి. వచ్చిన దానికి అనుగుణంగానే రేఖల్లో మార్పు కనబడుతుంది. అంటే రేఖను బట్టి మన మనస్తత్వం మారిపోతుంది. ప్రతి మనిషికి కూడా ఒక వయసులో కొన్ని యోగాలు వస్తూ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం కాలచక్రం తిరుగుతున్నట్లే వర్షాకాలం ఒక సీజన్లో వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? రైతు విత్తనాలన్నీ రెడీ చేసుకుని నాటాలి. సరే, తర్వాత చూద్దామని అనుకుంటే ఈ కాలం ముందుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కాలచక్రం తిరిగి వచ్చినప్పటికీ అప్పటికి ఏమవుతుంది? ఈ విత్తనం పుచ్చిపోవచ్చు. అదే విధంగా ఒక వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, ఒక వయసు వచ్చేసరికి మెచ్యూరిటీ 12 to 15, అంటే ఆ స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు పెళ్లికి సిద్ధమైపోయి ఉంటారు రెడీగా. అంటే స్త్రీ అయితే ఇంకో పిల్లవాడిని కనడానికి సిద్ధంగా ఉంటుంది, పురుషుడైతే స్పెర్మటోజోవా డెవలప్ అవుతుంది, స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అయితే పూర్వం 12 ఏళ్ళకి పెళ్లి చేసేవారు, ఇప్పుడు అలా చేయట్లేదు. ఎందుకంటే శరీర దాడిట్టు ఉండాలి, మానసికమైన ఎదుగుదల ఉండాలి అని చెప్పేసి 18, 20 అయినా సరే అప్పుడు అవకాశం వచ్చింది అందరికీ కూడా. ఇంకా సెటిల్ కాలేదండి మావాడు, మంచి ఉద్యోగం రాలేదండి, లేకపోతే మా అమ్మాయి ఇంకా ఇంకోటి ఏదో చదువుదాం అంటే కోర్సులు పెరిగినాయి, మెడిసిన్ అది చేయాలి అంటే 26, 27 సంవత్సరాల వయసు వస్తేనే కానీ వాళ్ళు పీజీ చేసి యుఎస్ఎల్ఈ ఎంఎస్ చేసి 26, 27 అంటే 26, 27లో మళ్ళీ అవకాశాలు వస్తాయి. కానీ అప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, బాగానే ఉంది, నాకు చదువు అయిపోయింది, ఏదో ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా 26, 27లో పెళ్లి అయిపోయి ఉన్నారు. కొంతమందికి అప్పుడు అవకాశం వచ్చినా, స్త్రీలైనా పురుషులైనా, అవి నేను బాగా సంపాదించాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రేపు పొద్దున్న ఏదైనా అన్న తర్వాత ఇంకొక 2-3 ఏళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు. మళ్ళీ అవకాశం వస్తుంది. అప్పటికి ఏమనుకుంటాడు, ఇప్పుడు నాకు పొజిషన్లో కొంచెమే గ్రోత్ వచ్చింది, కంపెనీ మారిపోతున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కావాలనుకుంటాడు, మళ్ళీ దాన్ని ఎలా గెంటేస్తాడు. గెంటేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. దీన్ని, ఈ అవకాశాలని, యోగాన్ని జరిపివేస్తున్నటువంటిది, ముందుకు నడిపేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? మనమే, ఎవరికి వాళ్లే. అంతే. ప్రకృతి కాదు. ప్రకృతి ఎప్పుడు కూడా సమయం ఇస్తూనే ఉంటది. అంటే రైతు సమయానికి, వర్షం వచ్చే సమయానికి విత్తనాలు రెడీ చేసేసుకుని పంట వేసిన వాడు మంచి తీసుకొస్తాడు, ఫలితాన్ని సాధిస్తాడు. ఓహో, ఇది కాదు, ఈ వర్షం సరిపోదు, నాకు ఇంకా మంచి బాగా పడిందని తర్వాత చూద్దాం అనుకున్నవాడు మళ్ళీ ఈ సంవత్సరం అదే సమయానికి వర్షం పడతాదో లేదో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, ఈ విత్తనాలు పాడవుతాయి. అదే విధంగా ఇతని పొటెన్సీ అనేటువంటి శరీరంలో స్త్రీకి 12వ సంవత్సరంలో మెచ్యూరిటీ అయితే 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే వివాహ వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం ఏంటి? సంతానాన్ని కనటం, ప్రకృతికి సహకరించడం, మనం ఆనందాన్ని పొందటం. మీరు ఆనందాన్ని ఎక్కడ పొందుతున్నారు? ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నారు. అంటే మేడలు, మిద్దెలు, హోదాల్లో వెతుక్కుంటున్నారు. వెతుక్కున్నప్పుడు ఏం చేస్తారు? సహజంగా ఆ రేఖలు
ఆ రకమైనటువంటి విచ్ఛిన్నం అవుతున్నాయి, పొడిగింపబడుతున్నాయి, ముందుకు నడిపేస్తున్నారు. అలా కొంతకాలం అయ్యేసరికి 35 వచ్చినా 40 వచ్చినా పెళ్ళిళ్ళు కాకుండా ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకునే ఉపయోగం ఏమిటి? అప్పుడు పెళ్లి చేసుకుందామని కోరిక కలిగిన ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది సరి అయినటువంటి మ్యాచెస్ రేఖ తన కోరికలకు అనుగుణంగా ఉండవుగా. అంచేత ఇంకా అలా ఉండిపోతున్నారు. ఇప్పుడైనా తెలుసుకుని ఇది అల్టిమేట్గా మన యొక్క జన్మ యొక్క సార్థకత ఏమిటి, సంసారిగా ఉండాలా సన్యాసిగా ఉండాలా నిర్ణయం చేసేసుకుంటే, సన్యాసిగా నిర్ణయం అయిపోయింది అనుకోండి, సన్యాసినిగాను ఆ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ 100కి 99.9% సంసారంలోనే ఉంటారు. సన్యాసులుగా ఉండరు. ఆ 1% ఎలాగ సన్యాసులుగా 0.1% ఉంటారు. కానీ సంసారిగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రకృతి నియమాలని పాటించినప్పుడు టైంకి వివాహం అవుతుంది, సంతానం కలుగుద్ది, అన్ని సవ్యంగా జరుగుతాయి. అవి ఈ రేఖలు సూచిస్తాయి. అవి చెప్తుంది ప్రకృతి చెప్పినట్లే, ప్రకృతిలోంచి వచ్చినటువంటివి రేఖలు. మనం పరిశీలించుకుని కొన్నిటిని మనం వదులుకుని కొన్నిటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళితే ఎవరి జీవితమైనా ప్రశాంతంగానే ఉంటుంది. ఓకే. సరే, హస్త సాముద్రికంలో చిన్నపిల్లలకు జాతకం చూపెట్టి రాపించుకుంటుంటారు. ఏ ఏజ్ వాళ్ళైతే చూపెట్టుకోవచ్చు సార్? హస్త సాముద్రిక శాస్త్రంలో రాయించుకోవడం అనేటువంటిది ఉండదు. ఓకే. ఏ వయసులో అయినా చూడొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ పుట్టినప్పుడు 0, 12 ఏళ్ల వరకు కూడా సాధారణంగా ఉంటే చూపెట్టొద్దని చెప్తాం. ఎందుకనంటే సామాన్యంగా వాళ్ళు పెరుగుతున్నారు, ఎదుగుతున్నారు. అలా కాకుండా కొంతమందిలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఎదుగుదలలో తేడా ఉంటుంది. కొంతమందిలో మానసిక సమస్యలు ఉంటాయి, బుద్ధి వికాసంలో తేడా ఉంటుంది. అటువంటి సందర్భంలో చిన్న వయసులో అయినా సరే మనం చూడొచ్చు. ఇక్కడ జీవిత రేఖ సరిగా లేదనుకోండి, వాళ్ళకి కండరాల బలహీనత, చిన్న వయసులోనే నరాల బలహీనత, వాళ్ళు సరిగ్గా నడవలేకపోవటం, ఎదక్కపోవటం, గ్రోత్ ఉండదు. శిరోరేఖలో తేడా ఉందనుకోండి, వాళ్ళ ఆటిజం అని, బుద్ధిమాన్యం అని, హైపర్ యాక్టివిటీ అని, వాళ్ళు సరిగ్గా నిలబాటుగా ఉండరు. పిల్లలు కంగారుగా తొందరగా గందరగోళం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ చిన్నతనంలోనే చూసి వాళ్ళకి కొంత మనం మెలకువలు చెప్పి వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకురావచ్చు. అందుకోసం చిన్నతనంలో అయినా సరే చూడొచ్చు. ఓకే. కానీ ఇప్పట్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా సార్. అంటే చాలా వరకు ఇప్పుడు మేము మీ జాతకాలు చెప్తాము, మేము మీ జీవితాన్ని మార్చేస్తామని చాలా వరకు ఉంటుంది చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు సార్? ఎవరి జీవితాన్ని మార్చలేరు. భగవంతుడు గాని, పంచభూతాలు గాని, నవగ్రహాలు గాని మన జీవితం మీద మార్పు చేసేంత అవసరము, అవకాశం వాటికి లేదు. ప్రకృతి శక్తి మనల్ని మార్చదు. మనం మారడానికి సిద్ధపడితే అది హెల్ప్ చేస్తుంది. అంటే మనమే మారాలి. పిల్లలకి, బుద్ధిమాంజులకి తల్లిదండ్రులు వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వేరే ఎక్కడో మనం పూజ చేస్తేనో, మంత్రం వేస్తేనో, ఒక యంత్రం ఇస్తేనో మన జీవితం మారిపోతుంది అని చెప్పటం శుద్ధ అబద్ధం. ఓకే. అంటే ఎట్లా నమ్మాలి సార్? అంటే చాలా వరకు ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, ఎవరైనా చెప్తుంటారు పామిస్ట్రీ మనకు వెళ్తే, అంటే ఎవరైనా కూడా మంచిగా ఉన్నప్పుడు ఎవరు గుర్తుకు రారు. మనకి ఎప్పుడైనా అపాయం కలిగినప్పుడు, ఏదైనా మనకు చెడు అయినప్పుడే మనకి ఎట్లయినా దారి కావాలని వెళ్తుంటారు కదా. ఒక మంచి పామిస్ట్ అంటే ఇప్పుడు మీలాగా చెప్పేవాళ్ళు ఎట్లా వెతకాలి? అంటే మాకు తెలియదు కదా. ఫస్ట్ వెళ్ళినప్పుడు మనం ఏం గ్రహించాలి? నేను నిన్ను మార్చేస్తాను, నీ కుటుంబాన్ని మార్చేస్తాను, దానికి ఇది చేయాలి అది చేయాలని ఎవరైనా చెప్పారా, వాడు అబద్ధం చెప్తున్నట్టే లెక్క. ఎందుకంటే అంత మార్చే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచాన్ని మార్చేయచ్చు. అలాగే నేను వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, వాళ్ళు అలా అయిపోయారని చెప్పేటువంటి వాళ్ళు కూడా రాంగ్. ఎంచేతంటే వ్యక్తిగత విషయాలు మనం మీడియా ముఖంగా చెప్పకూడదు. అయితే నిన్ను నువ్వు మార్చుకో, అదే పిల్లవాళ్ళకైతే ఈ జాగ్రత్తలు తీసుకో అని ఎవరైతే చెప్తారో దానికి ఈ పూజల్ని, జపాల్ని, హోమాల్ని వీటిని ఆశ్రయించకుండా
నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పేటువంటి వాళ్ళే కరెక్ట్ అయినటువంటి పామిస్ట్. అంటే పామిస్ట్ ఏం చెబుతుందంటే నిన్ను నువ్వు మార్చుకో, నీ ఆరోగ్యం బాగాలేదు, నీలో మార్పులు చేసుకో, నీ ఆలోచన బాగాలేదు, ఆలోచనలో మార్పులు చేసుకో, నీ మనసు బాగాలేదు, ధ్యానం చేయి, లేకపోతే సాధన చేయి, ఆరోగ్యంలో చిన్న చిన్న లోపాలు యోగా చేయి, ప్రకృతి వైద్యానికి వెళ్ళు అని ఎవరైతే చెప్తారో అవన్నీ ఎక్కడ జరుగుతాయి? మనలోనే. అంతే. అలా కాదు, నీ జాతకంలో లోపం ఉంది, దానికి ఎక్కడికో చెట్టుకో పుట్టకో ఒక తాయితు కట్టేస్తే నువ్వు జీవితంలో అభివృద్ధిలోకి వస్తావు అని ఎవరైనా చెప్తే అది రాంగ్. ఓకే. చాలా మంది అదే చెప్తున్నారు. అది నమ్ముతున్నాం. అదే అంటే దానికి కారణం ఏమిటనమాట, మనలో ఒక భయం ఉంటుంది. ఉమ్. ముందు చూసిన వెంటనే ఈ రేఖ ఇలా ఉంది, నువ్వు ఎన్నాళ్ళో బతకవు అంటాడు. అవును. అంటే వెంటనే అతను సాగిలి పడతారు. పడి ఏం చేయాలండి, చెప్తా నాకు, దానికి అది చేయాలి, ఇది చేయాలి, రెమెడీ. అదే భయపెట్టడం. రెండోది బలహీనత. బలహీనత ఏంటి? ఇంకోటి, నీకు అఖండమైనటువంటి ధనయోగం పట్టేస్తుంది అని చెప్తాడు. దానికి ఏం చేయాలంటే దానికి ఏదో చెయ్యాలి అంటాడు. మనం త్వరగా ఎదిగిపోవాలి. ప్రకృతిలో త్వరగా ఎదిగిపోవటం ఉంటుందా? ఉండదు. ఒక కోడిగుడ్డు పిల్ల అవ్వాలంటే 21 రోజులు పడుతుంది. ఒక రోజులని చేసేస్తానంటే అవ్వదు. ఒక మొక్క పాతిన తర్వాత ఎదిగి ఈ కాయాలంటే దానికి ప్రతి మొక్కకి ఒక టైం ఉంటుంది. కానీ మనం ఆతృత, త్వరగా కోటీశ్వరుడు అయిపోవాలి. ఏంటి అంటే దానికి మార్గం చెప్తాను. అది బలహీనత. ఇంకోటి ఏంటంటే వ్యతిరేక భావం. వ్యతిరేక భావం ఏంటంటే ఎదటి మనిషి మీద వ్యతిరేక భావం. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు డెవలప్ అయ్యారు అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఆడేంటి ఇలా చేస్తున్నాడు, నాకెందుకు రావట్లేదు, నాకెందుకు రాదు అవకాశం అంటే మనలో లేదు. ఉన్న దానితోటి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎదుట మనిషి మీద వ్యతిరేక భావం పెట్టుకోకూడదు. ఈ మూడు ఎప్పుడైతే మనం వదిలేస్తామో మనల్ని మనం నియంత్రించుకుని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ ఎవరు చెప్తారు? అలా చెప్తే నా దగ్గరికి రారు డబ్బులు. అవును. మంత్రం వేస్తాను అంటే మంత్రాలు తంత్రాలు పనికిరావు ఇప్పుడు ఈ రోజుల్లో. భగవంతుడు మన మీద కోపగించడు. మనం భగవంతుని ఆరాధించాలి, మనసులో పెట్టుకోవాలి, మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం నీ ప్రయత్నం నువ్వు చేయమని చెప్పొద్ది సాముద్రిక శాస్త్రం. అంతే తప్ప ఎవరినో ఆశ్రయించమని చెప్పదు. నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పొద్ది. ఎవరో నిన్ను మారుస్తారని చెప్పదు. ఓకే. హస్తరేఖ ద్వారా మనము ఎప్పటి వరకు బ్రతకగలుగుతాం, ఎప్పుడు మన మరణం సంభవిస్తుందో చెప్పగలుగుతాం. అసలు మరణాన్ని కూడా ఆపేయచ్చా మనం తెలుసుకుంటే? ముందు ఆపలేము. అయితే మనం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆయుర్దాయం సుమారు ఎంత ఉంటుంది అనేటువంటిది చెప్పచ్చు. దానికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకుని, అంటే అవాంతరాలు ప్రతి మనిషిలోనూ అప్పుడప్పుడు ఉంటాయి, దాన్ని అధిగమించడం ఎలాగనేటువంటిది సాముద్రిక శాస్త్రం చెప్తుంది. ఆయుర్దాయం ఎంతో చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఏ వయసులో ఎవరికి ఆయుర్దాయం చెప్పాలి? ఇప్పుడు చిన్నపిల్లని ఎవరినో తీసుకొచ్చాడు 10th క్లాస్ చదివాడిని, వాడికి చదువు ఏమిటి, అభివృద్ధి ఏమిటి, ఉద్యోగమా వ్యాపారమా అది చెప్పాలి. అంతే తప్ప వాడికి ఎంతో ఆయుర్దాయం లేదు ఇక్కడ అని మాట్లాడామనుకోండి అనవసరం. అలా కాకుండా 60-70 వచ్చినాయి, నీ ఆయుర్దాయం ఎంత అంటే నీకు సుమారు ఇంత 80 వరకు ఉందో లేకపోతే 76 వరకు ఉందో అని చెప్పామనుకోండి, తను జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా, కుటుంబ నేపథ్యం రీత్యా తన బాధ్యతలను తగ్గించుకుని ప్రశాంతమైన జీవితాన్ని తర్వాత గడపడానికి అది అవకాశం ఇస్తుంది. అంచేత ఆయుర్దాయం చెప్పొచ్చు, ఆరోగ్యం చెప్పొచ్చు. కొంతమంది కొన్ని ఫింగర్స్ పొడుగ్గుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అని అంటారు, కొన్ని పొట్టిగా ఉంటేనేమో లైఫ్ నార్మల్ గా ఉంటది అంటారు. నిజమేనా సార్? వేళ్ళని బట్టి కూడా నిజమేనా? నిజమే. అంటే అది వాడుకలో చెప్పుకునే మాట. అదే మన అరచేతిలో 3 భావాలు, 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణ ప్రధానమైనటువంటిది మానసిక భావము, అది వేళ్ళ. రజోగుణ ప్రధానమైనటువంటిది వ్యాపార భావము ఈ మధ్యలో. తమోగుణ ప్రధానమైనటువంటిది ప్రాపంచిక భావం, ఇది దిగువలో. అంటే అరచేయి మొత్తం మీద ఈ వేళ్ల పొడుగు ఇది 10 భాగాలు అనుకోండి, ఈ 4 భాగాలు ఉండాలి. అంతకంటే బాగుంటే వాడు మానసిక స్థితి బాగున్నట్టు, తెలివైన వాడు,
చక్కగా ఎదటి మనిషిని ప్రేమించేవాడు, సమాజాన్ని ప్రేమించేవాడు, అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాడు ఈ లక్షణం. అచ్చా. వేళ్ళు పొడుగ్గా ఉంటే. పొట్టిగా ఉన్నాయనుకోండి, వాడు తన గురించే తను ఆలోచించుకుంటాడు, ఎదటి మనిషిని కించపరుస్తాడు, పనులు సవ్యంగా పనులు చేయలేడు, మొండి బండ పనులు చేస్తూ ఉంటాడు. అంచేత పొడవుగా ఉన్నటువంటి వాడు యోగ్యుడవుతాడు అని మామూలుగా భాషలో చెప్పారు. అంచేత మంచి కలరు, మంచి పొడవుగా ఉండే వేళ్ళు ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా తెలివైన వాడయ్యి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తాడు. ఓకే. ఆయన అరచేతిలో ఎక్కడన్నా ఎక్స్ సింబల్ వస్తే గనక అదృష్టం అని చెప్పడం జరిగింది. నిజమేనా సార్? నిజమే. అరచేతి మధ్య భాగంలో ఉండాలి. మధ్య భాగంలో. ఓకే. మధ్య భాగంలో శిరోరేఖ, జీవితరేఖ, హృదయరేఖ 3 ఉంటాయా? శిరోరేఖకి హృదయరేఖకి ఈ పై 2 లైన్లకి మధ్యలో ఓకే అదృష్ట రేఖ ఇలా వెళుతుంది పైకి. అది ఇంటూ కింద మారితే నా చేతిలో ఉంటుంది చూడండి, అది మంచిది. అంటే మంచి అంటే ఏమిటంటే ఇంటూ మార్కు చెడ్డది ఎక్కడైనా ఉంటే, అదే కత్తిర. అదే. కానీ మిస్టేక్ క్రాస్ అంటాం దీన్ని. అరచేతి మధ్యలో ఉంటే మాత్రం అతను ఏ విషయంలో అయితే నేర్చుకున్నది, లేకపోతే చదువుకున్నది, లేకపోతే ఒక వృత్తి కానీ ప్రవేశిస్తే దాంట్లో నిష్ణాతుడయ్యి మాస్టర్ అవుతాడు. ఏ విషయమైనా సరే. ఒకళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు డాన్సర్ మాస్టర్ అవుతాడు. యాక్టింగ్లో మాస్టర్ అవుతాడు. రచనలు చేస్తున్నాడు అనుకోండి, మాస్టర్ అవుతాడు. ఒక డాక్టర్ అనుకోండి, అదే సర్జరీ చేస్తాడు, మాస్టర్ అవుతాడు. అలాగే ఏ విషయంలో ప్రవేశిస్తే వాడు మ్యాక్సిమం స్థాయికి వెళ్తాడు, గుర్తున్నటువంటి వాడు. ఓకే. క్రికెట్లో ఉన్నాడు అనుకోండి, అటు టాప్ ప్లేయర్ అవుతాడు. అంటే వాడిలాగా ఇంకొకళ్ళు ఉండరు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటాం దాన్ని. సార్, రేఖల ద్వారా చెప్పగలుగుతారా వీళ్ళు క్రికెటర్ అవుతాడా, హీరో అవుతాడా, టీచర్ అవుతాడా? చెప్పొచ్చు. ఓకే. రేఖలే కాదు, రేఖలతోటి పాటు ఈ గుణము, అదే గ్రహస్థానాలను బట్టి వీడు ఆటల్లో ఉంటాడా, లేకపోతే ఉపాధ్యాయ, ఉద్యోగ, వ్యాపారం దేనికి అవుతాడు, నాయకుడు అవుతాడా, ఆర్టిస్ట్ అవుతాడా, ఇది చెప్పొచ్చు. ఓకే. రేఖల్ని మనం మార్చుకోవచ్చా సార్? రేఖల్ని మార్చలేము. రేఖలో వచ్చే ఫలితాలని కొద్దిగా మార్చుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఒక మామిడి టెంక పాతాం. మామిడి టెంక అంటే బీజం, అది విత్తనం. దాంట్లో లక్షణాన్ని మార్చగలం మనం? లేదు, మార్చలేం. కానీ నేలలో మార్పులు చేయడం వల్ల దాని ఫలితం అంటే కొంచెం చిన్నగా కాసే కాయల్ని కొంచెం పెద్దగా చేయొచ్చు, తక్కువ కాసే కాయల్ని ఎక్కువ చేయొచ్చు. ఆ చెట్టు 100 కాయలు కాస్తుంది అనుకోండి, మనం ఎరువులు అవి వేయటం వలన పెంచవచ్చు. ఫలితం. స్వభావాన్ని మార్చలేం మనం, కర్మని మార్చలేము. కర్మ వల్ల వచ్చే ఫలితాన్ని మనం మార్చవచ్చు. అంటే ఎలాగంటే ఇతను ఒక డాక్టర్ అవుతాడని ఉంది, ఆ రేఖ డాక్టర్ అని చెప్పింది. ఆ డాక్టర్ వృత్తి ఎలా చేసేది, దాంట్లో మార్కులు ఎక్కువ ఎలా తెచ్చుకోవటం, దాంట్లో బాగా ప్రాక్టీస్ ఎలా చేయటం, ఈ స్వభావం చెప్పొద్దు. అంచేత దాన్ని మనం రేఖల్ని మార్చలేం, కానీ రేఖల్లో నుంచి వచ్చే ఫలితాన్ని మార్చగలం. సాధన చేస్తే, మనల్ని మనం తెలుసుకుంటే ఫలితాన్ని మార్చవచ్చు. ఫలితం తక్కువగా ఉన్నదాన్ని పెంచవచ్చు, కొన్ని విపరీత ఫలితం అవుతుంటే దాన్ని తగ్గించవచ్చు. ఓకే. కానీ కొన్ని రేఖలు ఇప్పుడు మనకు చూస్తున్నప్పుడు కొందరికి రేఖలు కరెక్ట్ సరిగ్గా ఉండవు, అంత గజిబిజి ఉంటుంది చెయ్యి అంత చూస్తే. అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆలోచన వాళ్ళు కొంచెం గందరగోళంలోనే ఉంటారు. రేఖలు చాలా డిఫరెంట్ ఉంటుంది, చూస్తే కూడా ప్రశాంతంగా తక్కువ రేఖలు ఉన్నటువంటి వాడు ఆనందంగా ఉంటాడు. ఎక్కువ గజిబిజి రేఖలు ఉన్నవాడు ఏమవుతాడు? గజిబిజి. ఇప్పుడు మనం ఎక్కడో ప్రయాణం చేస్తున్నాం, మంచి రోడ్లు లేఅవుట్ లో ఉన్నట్టు కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, మన ప్రయాణం సాగిపోయి ఉంటది. అలా కాకుండా సందులు గొంతులు మనం ప్రయాణం కూడా గజిబిజిగానే ఉంటది. అయితే అటువంటి సందర్భంలో కూడా నేను ముందు చెప్పినట్టు రేఖలు అనేటువంటివి బీజాలు కదా. మనం క్షేత్రంలో మార్పులు చేసుకుంటే దాంట్లో కూడా గజిబిజి రోడ్లలో కూడా మనం ఒక మంచి రోడ్డుని ఎంచుకుని మన ప్రయాణాన్ని సాగికి వెళ్తాం. అంటే అలాంటి వాళ్ళు కూడా సాముద్రిక శాస్త్రం తెలుసుకుంటే స్థిరపడగలరు. తెలుసుకోకుండా అయితే గజిబిజిగా అలా తిరుగుతూనే ఉంటారు, అంతే కదా. గూగుల్ మ్యాప్ పట్టుకుంటే మనం ఖచ్చితంగా వెళ్దాం, పట్టుకోకపోతే
ఎక్కడన్నా వెళ్ళిపోతారు. అక్కడే తిరుగుతాం. అవును. ఓకే. అది కొంతమంది ఈ మధ్యల కాలంలో చాలా డైవర్స్‌లు అయితున్నాయి. పెళ్ళిళ్ళైన తర్వాత 2, 3 నెలలకి, 6 నెలలకే డైవర్స్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఫస్టే ఉంటుందా సార్? అంటే మనం పుట్టినప్పుడే మన ఇప్పుడు రేఖల ద్వారా వీళ్ళు ఇది, అది అని? స్వభావం ముందే ఉంటుంది. ఓకే. వాళ్ళలో ఘర్షణ స్వభావమా, ఎదుటి మనిషిని ఒప్పుకోకపోవటమా, అహంకారమా, హ్మ్. లేకపోతే అత్యాస, ఏదో కారణం అవుద్ది కదా. అవును. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వస్తుందంటే కారణం ఏంటి? ఏదో ఒకటి ఉంటది. శారీరకమైన లోపమా, హ్మ్. వాడి కోరిక ఎక్కువ ఉంటుంది, అవును. అమ్మాయిల కోరిక తక్కువ ఉంటుంది, ఘర్షణ వస్తుంది. ఓకే. వాడేమో ఎక్కువ సంపాదించాలి, నాకు డబ్బు కావాలంటాడు. డబ్బు ఎందుకులే, మనం హ్యాపీగా ఉందాం ఉంటుంది అమ్మాయి, ఘర్షణ వస్తుంది. అందంలో కొంతమంది సాటిస్ఫై అవుతారు, నువ్వు ఇంకా బాగా అందంగా ఉండాలి, ఇంకా అలంకరించుకోవాలంటాడు, ఘర్షణ వస్తుంది. అలాగే తనకు వేగంగా వెళ్తూ ఉంటాడు కొన్ని విషయాల్లో, స్త్రీ ఏమో వద్దు అంటది, అక్కడ ఘర్షణ వస్తుంది. లేకపోతే స్త్రీ ముందుకు వెళ్దామంటది, వీడు వద్దు అంటాడు. హ్మ్. ఈ ఉద్యోగంలో వ్యత్యాసాలు, అహంకారం, ఓకే. వీటి వల్ల వస్తుంది. ఆ స్వభావం పుట్టుక నుంచి ఉంటుంది వాడికి. హ్మ్. అయితే మనం తెలుసుకోగలిగితే, ఇప్పుడు మొక్కలో పుట్టుక నుంచి విత్తనంలో లక్షణం ఉంటుంది కదా, లక్షణాన్ని మనం ఎలా మార్చొచ్చు అని చెప్పాను నేను, క్షేత్రాన్ని మార్చడం వల్ల. అలాగే భార్యాభర్తలు ఇరువురిలో వ్యత్యాసం ఎక్కడుందో తెలుసుకుని దాన్ని సరి చేసుకుంటే ఈ డైవర్స్ వరకు వెళ్ళం. హ్మ్. అహంకారాన్ని మనం అణుచుకుని కాలానుగుణంగా మనం మార్పుని అంగీకరించి మన ధర్మాన్ని పాటించినప్పుడు, ధర్మం అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, ధర్మం అది. కలిసి ఉండకపోవటానికి కారణం ఏమిటి? అంతే. ఏదో ఒక వ్యత్యాసం, ఉంటది. దాన్ని మనం సరి చేసుకోలేమా? మనతోనే అవుతుంది కదా. అవుతుంది, మనతోటే అవుతుంది. అవుతది. అది ఆలోచించకుండా డైవర్స్కి వెళ్ళిపోయి కోర్టులకు ఎక్కి ఘర్షణకి లోను, ఏ సమస్య అయినా మనతో వచ్చిందే, అంతే. మనతో వచ్చిన సమస్యను మనం సాల్వ్ చేసుకోవచ్చు. Okay. దానికి సాముద్రిక శాస్త్రం సహకరిస్తుంది. హ్మ్. నా దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు డైవర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు. కంగారు పడకండి, ఇలా చేసుకోండి అని చెప్పి సెట్ అయినట్టు చాలా మంది ఉంటారు. రెమెడీస్ ఉంటాయా సార్ దీనికి? రెమెడీ ఉంటుంది. రెమెడీ రెమెడీ అంటే మనల్ని మనం మార్చుకోవడానికి ఓ విధానము. ఓకే. అంటే భగవంతుడు ఎవరినో ఒక దృష్టిలో పెట్టుకుని మన మనస్సుని మార్చుకునేటువంటి విధానం ఉంటుంది. అంతే తప్ప దానికి పూజలు, క్రతువులు, ఉంగరాలు, రాళ్ళు, రప్పలు ఏమీ ఉండవు. ఓకే. ఓకే. ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. కానీ కొంతమందికి జలగండం అంటారు, కొంత వాహన గండం అంటారు, కొంతమంది గండాలు ఉన్నాయని తెలుస్తుంది సార్. మనకు రేఖల ద్వారా అలాంటి రేఖల్లో క్రాస్ లైన్స్ ఉంటే, అడ్డు రేఖ, జీవిత రేఖ మీద అడ్డు రేఖలు ఉన్నా, ఐలాండ్స్ ఉన్నా, అది ఏదో రకమైన గండాన్నో, అపవాదాన్నో, ప్రమాదాన్నో సూచన చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వచ్చు. గండాలంటే బ్రేక్స్, రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి, అవే గండాలు కదా. అవును. స్పీడ్ బ్రేకర్ పెద్దగా ఉందనుకో, మనం స్పీడ్గా వెళ్తే పడతాం, గుంతలో పడ్డామనుకోండి కాలు చెయ్యో విరుగుతుంది. అదే విధంగా ఈ రేఖలో మధ్యలో అవాంతరాలు ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. కాపాడొచ్చా సార్? జరగకుండా చేయొచ్చా? ముందే తెలుసుకుంటే ప్రమాదాన్ని పూర్తిగా తొలగించలేము, కానీ కొంతవరకు నియంత్రించుకోవచ్చు. అంటే దానివల్ల వచ్చే అపవాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు తెలుసు, రోడ్డు మీద గొంతుందని బోర్డు పెట్టాడు, ముందు గొయ్యి ఉంది చూసుకోండి అన్నాడు, చూడలేదు మనం, మన ఇష్టం వచ్చినంత స్పీడ్ తోటి వెళ్ళాం, ఏమవుతాం? పడతాం. చూసాం, లేదా నా బోటాడు చెప్పాడు, పప్పు గారు ముందు గొయ్యి ఉందండి జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు, అక్కడ ఎర్ర జెండా కూడా పెట్టాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం పక్కకి వెళ్ళబోయి కొంచెం నెమ్మదిగా వెళ్ళాము, అయినా పడ్డాం అనుకోండి. నెమ్మదిగా వెళ్ళినప్పుడు పడిన దానికి, 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి పడిన దానికి అదే కుంట, అదే రాయి, తేడా ఉండదా? చాలా తేడా ఉంటుంది. అదే స్పీడ్ బ్రేకర్, చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, మనం స్పీడ్ బ్రేకర్ ఉందని తెలుసుకుని వెళ్ళేదానికి, తెలియకుండా మన ఇష్టం వచ్చినంత స్పీడ్ మీద వెళ్ళిన దానికి తేడా ఉంటుంది. అంచేత ప్రమాదాన్ని మనం నివారించుకోవచ్చు ముందుగా తెలుసుకుంటే. ఈ ముందుగా తెలియటం కోసమే ఈ శాస్త్రం అన్నది. భవిష్యత్తులో ముందుగా, ఇప్పుడు ఒకడు డాక్టర్ అవుతాడని చెప్పాం, అవుతాడని యోగం ఉన్నప్పుడు అదే కోర్సులో ప్రయత్నించి అదే తరఫీదు ఇచ్చి మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచి డాక్టర్ అవుతాం. లేకుంటే లేకపోయినా సరే ప్రవేశిస్తారు కొంతమంది. అవును, ఫలితం ఉండదు. అది అంచేత ఇవన్నీ తెలియటానికే సాముద్రిక శాస్త్రం. ఓకే. ఎన్ని శాస్త్రాలు ఉంటాయి సార్? ఎన్ని చూడొచ్చు దీంట్లో రేఖలలో మొత్తం? ఏంటంటే
ఇప్పుడు కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటాయి కదా, ఏదో అన్ని రేఖలు అన్ని. అంటే రేఖలు జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, ఓకే. ప్రధానమైనటువంటి అదృష్ట రేఖ. రవి రేఖ కీర్తి ప్రతిష్టలు, కళల గురించి చెప్పేటువంటి, ఓకే. రాజకీయం గురించి చెప్పాడు. బుధ రేఖ వ్యాపారం గురించి చెప్పేటువంటి, ఈ అన్నిటిలో స్థిరంగా ఉన్నాయో లేదో చెప్పాడు. కంకణ రేఖ, గురు రేఖ, ఇలాంటి కొన్ని. ఇవి కాకుండా గుర్తులు ఉంటాయి, కొన్ని వందల గుర్తులు ఉంటాయి. ఆ స్వరూప స్వభావం 9 గ్రహాల స్థానాలు దీంట్లో చూస్తాం. గురుడు, శని, రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు, రాహు, కేతు, 9 గ్రహాల యొక్క భావాలు మనలో ఉంటాయి. అంచేత జీవితంలో ప్రతి విషయము కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే మనం సాముద్రిక శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. అపవాదం ఉంటే దాన్ని తొలగించుకోవచ్చు. అభివృద్ధి ఉంటే ఇంకా మంచిగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. దానికి సాముద్రిక శాస్త్రం చక్కగా ఉపయోగపడుతుంది. కాస్త మనసు పెట్టి తెలుసుకుంటే ఎవరి జీవితాన్ని వాళ్ళే సరి చేసుకోవచ్చు. అంటే ఎవరి చేతిని వాళ్ళు చూసుకోవచ్చు. అంటే కొంచెం ఓర్పు కావాలి. ఇప్పుడు మీరు ఎన్ని ఇప్పుడు చూశారు సార్? కొన్ని వేలు చూశాను, 1,00,000 చేతుల వరకు చూసుంటాను. పైనే ఉంటాయి. ఇంకా దాంట్లో ట్రిపికల్ వచ్చింది ఏమైనా ఉందా? బోల్డ్ అని ఉంటాయి, ఎందుకంటే చాలా ఉంటాయి. అయితే అవన్నీ పేర్లు మనం వ్యక్తం చేయం, నా దగ్గర రికార్డ్ అయి ఉంటాయి అన్ని. దాంట్లోంచి ఆ అనుభవాలను తీసుకునే మనం కొన్ని గ్రంథాలలో పెడతా ఉంటాం. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకునే అంతే కదా. డాక్టర్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాడు, మనకి చెప్పడు. పేషెంట్కి మెడిసిన్ ఇచ్చే కొత్త మెడిసిన్ వచ్చిందని వాడతాడు. మన యొక్క రిజల్ట్ చెప్తాం, నాకు ఈ నొప్పులు తగ్గినాయండి, లేకపోతే ఇలా ఉందండి అని. దాన్ని వెంటనే రికార్డ్ చేసుకుంటాడు. అది భవిష్యత్తులో చాలా మందికి ఉపయోగిస్తారు. అదే విధంగా మన అరచేతిలో ఉండేటువంటి కొన్ని కొత్త లైన్స్ కనిపించినప్పుడు వాటిని మనం రికార్డ్ చేసి తర్వాత తరం వాళ్ళకి కొన్ని గ్రంథాల కింద రాయొచ్చు. నేను 5 గ్రంథాలు రాశాను, సాముద్రిక శాస్త్రం మీద 3 రాశాను. అవన్నీ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు చదువుకోవచ్చు. నా నెంబర్కి ఫోన్ చేస్తే నేను వాటిని పంపించగలను. ఓకే సార్. కొంతమంది కొన్ని బిజినెస్లు కానీ, కొన్ని ఎడ్యుకేషన్ కానీ, జాబ్స్ కానీ అక్కడనే స్టక్ అయిపోతారు. కొందరేమో మార్పు చెందుకుంటా డెవలప్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. అంటే ఇది ఫస్టే ఇలా మార్పులు ఉంటాయి. కొంతమంది టీచర్ అయ్యి కొంతమంది బిజినెస్కి వెళ్ళిపోతారు, కొంతమంది వేరే వేరే మార్గంలో వెళ్ళిపోయి డెవలప్ అవుతారు, కొంతమంది లాస్ అవుతారు. ఇది ముందే మనం పసిగట్టవచ్చా సార్? పసిగట్టచ్చు. ఓకే. ఇక్కడ ఈ ప్రధానంగా ఒక వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, దాంట్లో స్థిరంగా ఉంటాడా, మధ్య మధ్యలో మార్పులు పొందుతుంటాడా అనేటువంటిది శిరోరేఖ మీద, అదృష్ట రేఖ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఈ అదృష్ట రేఖ యోగరేఖ అంటాం. ఇది స్టార్ట్ అయ్యి చివరి వరకు ఒకే విధంగా కొనసాగింది అనుకోండి, అతను ప్రారంభం నుంచి ఏ వృత్తిలో ప్రవేశిస్తాడో అదే వృత్తితోటి జీవితం చివరి వరకు కొనసాగుతాడు. అంటే రిటైర్మెంట్ వరకు, లేకపోతే వ్యాపారం అనుకోండి, అతను ఓపుకున్నంత వరకు చేసి తర్వాత. అలా కాకుండా కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ, ధనరేఖ, సంపద రేఖ, యోగరేఖ, ఏ పేర్లు పెట్టిన భాగ్యరేఖ, ఇది కొంత దూరం వచ్చి బ్రేక్ అయ్యి మళ్ళీ పక్క నుంచి వెళ్తుంది. మళ్ళీ కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ ఇలాగా ముక్కల కింద అదృష్ట రేఖ ఉంటే అప్పుడు మనం శిరోరేఖని గమనించాలి. శిరోరేఖ కూడా స్థిరంగా ఉందా, లేకపోతే వంకరగా ఉందా. సపోజ్ ఒక వ్యక్తి చేతిలో అదృష్ట రేఖ ముక్కలుగా ఉండి శిరోరేఖ వంకరగా ఉంది, వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. ఏదో ఒక వృత్తి, ఒక ఎడ్యుకేషన్లో చేరతాడు, చదువుతాడు, నచ్చక దాన్ని వదిలేసి మధ్యలో బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్లో చేరతాడు, చేరి 1-2 సంవత్సరాలు చదువుతాడు, అవన్నీ బ్యాక్లాగ్స్ ఉంటాయి, అది వదిలేస్తాడు, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తాడు, ఏ సినిమా ఫీల్డ్కి అంటాడు, లేకపోతే ఒక వ్యాపారం మొదలు పెడతాడు, అది సరిగ్గా లాగట్లేదని మళ్ళీ ఇంకొక దానికి వెళ్తాడు. ఇలాగ వృత్తిని, వ్యాపారాన్ని, ఉండే ప్రదేశాన్ని కూడా ఒక చోట ఉద్యోగం చేస్తాడు, ఊరు మారిపోయి, కంపెనీ మారిపోయి ఇంకో దానికి వెళ్తాడు. ఇలాగా అస్తవ్యస్తంగా గనక యోగరేఖ, శిరోరేఖ ఉంటే అతను రకరకాల దాంట్లో వెళ్తూ ఉంటాడు. అది ముందే సూచనగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో 2 రకాలైన సూచనలు చేస్తాం. అతని క్షేత్రం బాగుండి ఉంటే నువ్వు నియంత్రించుకో, నువ్వు తృప్తిపడు, ఎక్కడైనా వచ్చిన దానికి తృప్తిపడి
మళ్ళీ ప్రయత్నం చెయ్యి అని చెప్తాం. అలా తృప్తి పడకుండా మొండిగా బండగా ఉంటాడు. అటువంటిది నువ్వు టైం బౌండ్ ప్రోగ్రామ్ తీసుకో. అంటే ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఈ ఉద్యోగం ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, తర్వాత మారిపో. వ్యాపారం చేస్తున్నావు, ఈ వ్యాపారం ఇన్ని రోజులే అని ఉంటే దానికి తగిన విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు అక్కడ. మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు, మీరు సంతలని, అమ్యూజ్మెంట్ పార్కులని, అవును, ఎగ్జిబిషన్లని ఉంటాయి. వాళ్ళు ఒక నెల రోజులు చేస్తారు అక్కడ, మళ్ళీ ఈ దుకాణం అంతా చదువుకుంటారు, ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. అవును, అవునా? అటువంటి వ్యాపారాలు, అటువంటి సంస్థలు నడిపేటువంటి వాళ్ళు స్థిరత్వం ఉండదు వాళ్ళకి. మైండ్లో మారుతూ ఉంటారు, ప్లేసు మారిపోతూ ఉంటారు. అంచేత ఇవన్నీ కూడా ముందుగా మన బీజాల్లో ఉన్నాయి. అవి ఓకే, దానికి అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుంది. అయితే పాజిటివ్ అయినటువంటి వాటిని మనం కొనసాగించవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టే అమ్యూజ్మెంట్ పార్కో, లేకపోతే సర్కస్, లేకపోతే ఒక ఎగ్జిబిషన్, దాంట్లో అలవాటు పడిన స్టాల్స్ అలవాటు పడినాడు, ఎక్కడైనా అలవాటు, దాంట్లో ఇంకా కొత్త కొత్త పద్ధతుల్ని ప్రయత్నిస్తూ ముందుకెళ్తాడు. ఒకడు స్థిరంగా మైండ్ సెట్ కూడా స్థిరంగా లేనటువంటి వాడు వృత్తిని, వ్యాపారాన్ని కూడా మార్చేసి దాన్ని డౌన్ అవుతూ మానసికంగా కుంగిపోయి నాకే ఇలా జరుగుతుంది ఏంటని పోల్చుకుంటూ అవస్థలు పడతాడు. అటువంటి వాళ్ళని మనం పాజిటివ్గా కూడా మార్చచ్చు. పాజిటివ్గా ఉన్నటువంటి వాడిని ఇంకా పెంచుకోవటానికి, నెగిటివ్గా ఉన్నటువంటి వాడిని కొంతవరకు పాజిటివ్గా మార్చుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. దానికి ఎంతో ఓర్పు, సాధన కావాలి. అంటే తాత్కాలికమైనటువంటి మంత్రాలేసి ఏదో చింతకాయలు రాలిపోతాయన్నట్లు హడావిడి చేసి, క్రతువులు చేసి కాదు, మన మనస్సుని స్థిరపరచుకునేటువంటి మార్గాలు చెప్పాలి. ఓకే, అప్పుడు ఖచ్చితంగా మనం ఫలితాన్ని సాధిస్తాం. సార్ కాదు, హస్తరేఖలే కాకుండా నుదుట రేఖలు కూడా చూసి చెప్పచ్చా సార్? నుదుట రేఖలు అంటే పూర్వకాలంలో అలా చెప్పేవారు. నుదుట్లో ఉన్న నుదుట రాశాడు అంటే ఇక్కడ రాయటం కాదు, ఓకే, మెదడు. ఓకే, మెదడులో ఉన్నటువంటి ఫోల్స్ కు అనుగుణంగానే అరచేతిలో రేఖలు ఏర్పడతాయి. దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ పామ్ అన్నది ఇది. ఓకే, అంతే కదా? అవును. ఇప్పుడు ఈ చేతిలో ఉంది, మీరు ఒక రచన చేయాలి, థాట్ ఎక్కడ వస్తుంది? మైండ్లో వస్తుంది. దాన్ని వెంటనే రాస్తాం. ఒక డాక్టర్కి ఒక సర్జన్ ఒక ఆపరేషన్ చేయాలి, ఆలోచన ఎక్కడ వస్తుంది? మైండ్లో వస్తుంది. దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది? చేతిలో. అలాగే ఒక ఆర్టిస్ట్ మీ బొమ్మ గీయాలి, చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎన్టీఆర్ పార్కులో అది కూర్చుంటారు, ఇలా చూసి బొమ్మ గీసేస్తాడు. కళ్ళ ద్వారా గ్రహించినటువంటి బొమ్మ ఎక్కడుంది? మైండ్లో ఉంది. ఇంప్లిమెంటేషన్ ఏది చేస్తుంది? అది చేస్తుంది. ఇది ప్రతి పని కూడా, ఏ పనైనా సరే మైండ్లో వచ్చినటువంటి దాన్ని, ఇప్పుడు సైనికుడు తుపాకీ పెట్టి లేకపోతే పిస్టల్, ఇది వెపన్స్, గన్స్ ఉపయోగించి ఎదుటి శత్రువుల్ని ఛేదిస్తూ ఉంటాడు. ఆలోచన ఎక్కడ వస్తుంది అతనికి? మైండ్. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేస్తుంది. ఎనీథింగ్, మనం రోడ్లో ఎలా డ్రైవింగ్ చేస్తున్నాం, మైండ్లో. ఇంచేత ఏ పని అయినా సరే మనం చేయవలసినది పుట్టుక మెదడులో, అది నుదిటి అంటే పైన కనపడదు, లోపల ఉంటుంది. అంచేత సింబాలిక్గా నుదిటి రాత అన్నారు. నుదిటి రాత ఏదైతే మనం బుర్రలో రాయబడి ఉందో అది ప్రాక్టికల్ గా చేసేటువంటిది అది చెయ్యి. అంచేత దీనికి కనెక్షన్ ఉంది. అంచేత నుదిటి రాతే చేతి గీత చూసుకోవచ్చు, చేతిలో చూసుకోవాలి. ధనవంతుడయ్యే చేతులు ఎలా ఉంటాయి సార్? చాలా వరకు ధనవంతుడుగా ఉండే, సాధారణంగా పుట్టుకతోటే మంచి ధనవంతుడైంది. అటువంటి వాళ్ళలో ఈ రేఖలు ఎలా ఉన్నా యోగ రేఖ, ధనము అంటే యోగము, సంపద రేఖ, అది ఇక్కడ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఒక చక్కగా గీసినట్టుంటే, కొంతమంది చిన్నప్పుడు జర్రిగొడ్లా ఉందిరా అని ధనరేఖ అంటే ఇలా స్థిరంగా ఉంది. అంచేత వాడి సంపద ఉంటుంది వాడికి. దాన్ని ఎలా ఖర్చు పెడతాడు, ఏం చేస్తాడు అనేటువంటిది తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయి. అంటే సంపద ఉంటుంది. దాన్ని నిలబాటుగా ఉంచుకుంటాడా లేకపోతే అది వ్యర్థం చేస్తాడా అనేటువంటిది
మిగిలిన రేఖల మీద ఆధారపడి ఉంటుంది, స్వభావం మీద ఆధారపడి ఉంటుంది, దాన్ని ఎలా ఖర్చు పెడతాడనేటువంటిది. ఇవన్నీ మిగతా అన్ని గుర్తులు చూసి చెప్పాలి. కానీ అదృష్ట రేఖ స్పష్టంగా స్థిరంగా ఉంది అంటే వాడు సంపత్తో బాగా ఉంటాడు. ఉన్నటువంటి వాడే. ఓకే. ఈ పాలిటిక్స్ లో వెళ్తారు, వీళ్ళు మినిస్టర్లు అవుతారు, వీళ్ళు ఎమ్మెల్యే సీఎం అయ్యే క్యారెక్టర్స్ ఉన్న హస్తరేఖలు ఎలా ఉంటాయి సార్? రవిరేఖ స్పష్టంగా ఉండదు. ఇప్పుడు ధనరేఖ అన్నాను కదా, అవును. అది ఉండి పక్కన దానికి రవిరేఖ ఉండాలి. ఓకే. రవి అంటే కీర్తికారకుడు, రాజకీయంగా కళల పరంగా పట్టుత్వం చెప్పేటువంటి వాడు. అంటే ఈ రెండు కూడా ఉండాలి. ఓకే. రవిరేఖ ఉండాలి, ధనరేఖ ఉండాలి. రవి స్థానం కూడా ఉన్నతంగా ఉండాలి. చేయి చక్కగా మంచి రంగు స్వభావం ఉండాలి. వాడు ఖచ్చితంగా రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక నటుడు, విలక్షణమైనటువంటి ఒక కళాకారుడు అవుతాడు. కానీ కొంతమంది ఏ పని చేయకున్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బు చాలా నిలుస్తుంది. కొంతమంది ఏమో రోజు గంట తరబడి పని చేసినా కూడా డబ్బు ఉండదు. ఈ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అది యోగించేటువంటి చేయి అయినప్పుడు వాళ్ళు డబ్బులు చక్కగా కూడబెట్టుకుంటారు. వాళ్ళు రఫ్ హ్యాండ్, రఫ్ నేచర్ ఉంటుంది, ఏది అన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి. అటువంటి వాళ్ళలో ఉన్నా సరే అది కష్టపడుతూనే ఉంటాడు. ఓకే. క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ ద పామ్. అంతే. సూపర్. ఈ రేఖలు ఏమన్నా మన కుటుంబం నుంచి ఏమన్నా వస్తాయా సార్, లేకపోతే ఎవడి కర్మ వాడిదే, ఎవడి కర్మ వాడిదే. ఏం చేద్దంటే మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది మంచి ఉన్నతమైన కుటుంబంలో పుడతారు, వెనకాల అన్నీ ఉంటాయి, సంపద ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, రాజకీయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దాంట్లో ఒకడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు మంచి ఉన్నతంగా వెళ్తాడు, ఒకడు అక్కడే ఉంటాడు, ఎంతకంటే అధోగతి పాలవుతాడు. అంచేత ఇక్కడ కవల పిల్లలు ఇద్దరు పుడతారు, ఒకడికి చాలా మంచి ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒకడు సపరేట్ వేరే. అంచేత ఇది ఎవరి కర్మ వాళ్ళది. కవల పిల్లలకు సేమ్ ఉండదా సార్ రాతలు? అసలు కవల పిల్లలు ఇద్దరి యొక్క వేలుముద్రలు వేరు వేరుగా ఉంటాయి, రేఖలు వేరుగానే ఉంటాయి, వాళ్ళ యోగం వేరుగానే ఉంటుంది. ఓకే. కవల పిల్లలే కాదు, ట్రిప్లెట్స్ ఒకే కాన్పులో ముగ్గురు పుట్టినా వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి, వేరే ఉంటాయి. ఓకే. ఈ దొంగలాగా అవుతారు, వాళ్ళకి ఏ రేఖ ఉంటుంది సార్? అంటే ఎవరి పట్టికి రారు, తల్లిదండ్రులు పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, ఆ రేఖ ఏం రేఖ సార్? శిరోరేఖ, హృదయ రేఖ, స్పష్టంగా యోగ రేఖ మార్పులు ఉంటాయి. ప్రధానంగా శిరోరేఖ. శిరోరేఖ వక్రంగా ఉండి చెయ్యి పెలుసుగా ఉంటే వాడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. రేఖలు చెప్పేస్తాయి మనకి. ఓకే. మనకు అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం అని అంటారు. కొన్ని ప్లేసుల్లో ఉంటే అదృష్టము, కొన్ని ప్లేసుల్లో ఉంటే దురదృష్టం. ఓకే. అదృష్టం ఎక్కడ ఉండాలి? అది స్థానాలను బట్టి ఉంటుంది. ఓకే. అంచేత ఒక మాటలో చెప్పడానికి వీలు కాదు. అది ఎక్కడుందో దాన్ని తెలుసుకుని వాళ్ళకి మిగతా అన్ని కోణాలు చూసి అప్పుడు చెప్పాలి మనం. అలా కొంతమంది చెప్తుంటారు పుట్టుమచ్చ. అదే మామూలు వాడుకలో చెప్తాము, వాడుకలో చెప్పడం వేరు. వ్యక్తి ఇవన్నీ కూడా వ్యక్తిని మనం దృష్టిలో పెట్టుకుని చెప్పవలసినవి. అవును. అంచేత వ్యక్తిని చెప్పడం అంటే మీ చేతిలో మిగతా లక్షణాలు, ఒక అదృష్ట రేఖ ఉంది వాడు కోటీశ్వరుడు అయిపోతాడంటే కాని పని, మిగతావన్నీ కూడా చూడాలి. ఓకే. అంచేత సమగ్రమైనటువంటి పరిశీలన చేయాలి ఎవరికైనా, అప్పుడు హస్త సాముద్రిక శాస్త్రం ఖచ్చితమైన ఫలితాన్ని చెప్తుంది. అంటే ఇప్పుడు మీరంతా షార్ట్స్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా, ఈ న్యూస్ కూడా షార్ట్స్లో 30 సెకండ్లలో చెప్పేస్తారు. 30 సెకండ్లో చెప్పాలంటే ఏంటి మీరు అన్నట్లు, ఒక పుట్టుమచ్చ ఉంటే వాడు కోటీశ్వరుడు అయిపోతాడా? మరి పూర్తిగా ఎక్కడ ఉండేది, అది ఎంత సైజు ఉంది, ఏ రేఖ మీద ఉంది, ఏ గ్రహస్థానంలో ఉంది, ఇవన్నీ వివరించాలి కదా, కొంత సమయం పడుతుంది. అది ఆ ఓర్పే తగ్గిపోయింది మీకు ఇప్పుడు. అంటే మీరు అంటే మీరు కదా, మీ జనరేషన్. మా జనరేషన్ కి కాస్త ఓర్పు ఉంది, మీ జనరేషన్ కి ఓర్పు లేదు, ప్రతి వెంటనే అయిపోవాలి. మనం పెరుగుతున్న కొద్దీ రేఖలు మారుతుంటాయా సార్? చిన్నప్పటి నుంచే లేదా సర్టెన్ ఏజెస్ అట్లా మారుతుంటాయా, లేకుంటే పుట్టుకతోనే సేమ్ లాగానే ఉంటాయా? ఎస్, ఇది మంచి ప్రశ్నే. 10 వేళ్ళకి ఉండే ముద్రలు, వేలుముద్రలు ప్రధానంగా 3 రేఖలు, 2 చేతుల్లో కూడా, జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ. ఈ 3 పెద్ద రేఖలు కనబడుతున్నాయా? ఆ 3 రేఖలు ఈ 10 వేళ్ళు ఉండే ముద్రలు. పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. మరి మారిపోతే ఎలాగ? ఆధార్ కార్డులో మీరు వేళ్ళు పెట్టేశారు, చిన్నప్పుడు పెట్టేశారు, పెద్ద అయ్యే వరకు అదే ఉంటది, మారిపోతుందా? మారదు.
ఓకే. 100 ఏళ్ళు వచ్చే వరకు కూడా మారదు. ఓకే. అదే విధంగా ఈ ప్రధాన రేఖలు 3 మారవు. మిగతావి మారుతుంటాయి. మిగతా ఉన్నాయి, చాలా మార్పులు చెందేటువంటివి ఉన్నాయి. ఓకే. అంచేత మనం జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే మారనటువంటి రేఖలు, మార్పు చెందే రేఖలు రెండింటినీ కూడా మనం మిక్స్ చేసి సమన్వయం చేసి చూడాలి. ఇప్పుడు బాడీ కాన్స్టిట్యూషన్ మారదు, మీది బ్లడ్ గ్రూపు, డిఎన్ఏ పుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్ది లావు, శరీరం, ఎత్తు, పొడవు ఇవన్నీ మారుతాయి. అవునా? ఈ మారేదాన్ని దీన్ని కలుపుకొని చూసుకోవాలి మనం. దాన్ని బట్టి మార్పులు ఉన్నట్లే ప్రధాన రేఖలు 3 మారవు, వేలు ముద్రలు మారవు. ఓకే. ఇంకా చాలా మారివే ఉంటాయి. ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అవును, అంతే కదా. ఓకే. ఓకే సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది ఏం చేస్తారు, రేఖలు అనేసి కొంచెం చేయి చూపెట్టేస్తారు, ఏదో జ్యోతిషం చెప్తారు, ఇక నీ ఇంట్లో అన్నం ఉంది, అది ఉంది, ఇక కోటేశ్వర్ అంటుంటారు. అది నాకు డౌట్ వచ్చింది, అందుకోసమే క్లారిటీ తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా. ఎందుకంటే ప్రతి చిన్న మైన్యూట్ అంశాల్లో కూడా అనేకమైనటువంటి రహస్యాలు ఉంటాయి. చేత వాడుకలో ఒక మాట చెప్తాము, అంతర్గతంగా ఏమి ఉందిలో అతనిలో తెలుసుకోవాలంటే అష్ట సాముద్రికం చూడాలి. చూస్తే ఖచ్చితంగా మనకి మంచి గైడెన్స్ ఇస్తుంది. సాముద్రిక శాస్త్రం అపోహలకి లేదు, అవకాశం లేదు, ఖచ్చితత్వం ఉంటుంది, మనకి గైడెన్స్ ఇస్తుంది. ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తు గురించి ఆశిస్తాడు కదా, మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్తుంది ఇది. ఓకే. మళ్ళీ మీ తర్వాత నేర్పిస్తారా సార్ మా స్టూడెంట్స్? మళ్ళీ కొంతమంది వచ్చేవాళ్ళు నేర్చుకున్న వాళ్ళు వాటిని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇంకా నాకు 71 దాటిపోయి 72లోకి వచ్చాను. ఇంకా కూర్చోబెట్టి నేర్పించలేను. అయితే తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు నా ఛానల్లో ఈ లెసన్స్ కింద చెప్తున్నా, అది విని నా పుస్తకాలు చదువుకుని ఇంకా అభివృద్ధి చేయొచ్చు. నేను కూడా గతంలో మా పెద్దనాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, కొన్ని గ్రంథాలు చదివాను, నేను కొన్ని గ్రంథాలు రాశాను. మళ్ళీ కొంతమంది తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఇంకా నాలెడ్జ్ని పెంచుకోవచ్చు, కొత్త విషయాలు ఇంకా చొప్పించవచ్చు. ఇక్కడతో ఎండ్ కాదు, ఇది శాస్త్రం అనేటువంటిది ఎండ్ కాదు. కాలానుగుణంగా మనిషితోటి పాటు శాస్త్రం కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తుంది. ఎలాంటి మార్పులు చూశారు సార్ మీరు మీ జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి? మనస్తత్వంలో చాలా మార్పులు వచ్చేసినాయి. మనిషి యొక్క స్వార్థం పెరిగింది, అహంకారం పెరిగింది, అసూయ పెరిగింది. ఇవన్నీ వ్యతిరేక లక్షణాలే కదా. అవును. మనిషి ఏం మారలేదు. ఎత్తు, పొడుగు, ఒడ్డు ఇవన్నీ కూడా ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి ఉంటాయి. మనం తినే అలవాట్లు మారిపోయినాయి అని అనుకుంటున్నాం. మనం అప్పుడు అన్నమే, ఇప్పుడు అన్నమే, అప్పుడు కూరగాయలు, ఇప్పుడు కూరగాయలు. కాకపోతే పేర్లు మార్చుకుని, అట్లా ఫ్లేవర్లు మార్చుకుని మాడిపోయి చేసుకున్నాం తప్ప మనకు శరీరంలో గ్రహించేటువంటి గాలి, నీరు, అగ్ని, మళ్ళీ రుచులు, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఒకటే. సార్ చేయి హస్తరేఖల ద్వారా వీడికి 2 పెళ్ళాల 22 భర్తల ఇలా అవుతుందని చూడొచ్చా సార్? చూడొచ్చు. అది కొంచెం సున్నితమైన అంశం, జాగ్రత్తగా చూసి చెప్పాలి. అంటే ఏ సందర్భంలో అతనికి 2వ వివాహం అవుతుంది రేఖలు చెప్తా. వీడు ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్ కి మారుతున్నప్పుడు కారణం ఏమిటి? వాడు అహంకారమా లేకపోతే ప్రకృతి అంటే ఏదో కారణాంతరాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోవచ్చు, గతించిపోవచ్చు. అటువంటివి జాగ్రత్తగా గమనించి చెబితే అంటే ప్రయోజనకరంగా ఉండే సలహా ఇవ్వాలి. అంచేత మీరిద్దరు ఇవాళ ఏదో చిన్న చాక్లెట్ గురించి దెబ్బలాడుకున్నారు, ఇడిపోండి అని చెప్పకూడదు. ఓకే. కానీ తల్లిదండ్రులు పోషిస్తారా లేదా వీళ్ళు పిల్లలు, కన్న పిల్లలు అన్నది తెలుసుకోవచ్చు. రిలేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మనకి. రిలేషన్ బంధాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అంటే వీడు రిలేషన్ పోషిస్తున్నాడా, ధర్మాన్ని పాటిస్తున్నాడా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నాడా అని తెలిసిపోతుంది. ఓకే. మా అబ్బాయిది ఒకసారి చూసి చెప్తారా సార్? అంటే ఇది వ్యక్తిగతమైన విషయాలు కదా. మీ టీవీ ఛానల్లోనే మాట్లాడుతున్నప్పుడు అందరి గురించి సమాజంలో జరిగేటువంటి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ చేయి చూడాలన్నా, ఇంకొక ఆయనది చూడాలన్నా అది వ్యక్తిగతం. వ్యక్తిగతమైనటువంటిది కెమెరా ముందు నేను మాట్లాడినా, నా నియమం అది. నా దగ్గరికి వస్తే నేను కూర్చుని అతనికే చెప్తాను. మీ ముందు చెప్పేది అన్ని ఏంటి అందరికీ చెప్తున్నాం. ఒకళ్ళ గురించి అందరికీ ఎందుకు చెప్పాలి? అవును, రహస్యంగా ఉండాలి.
ఎవడి వాడికి రహస్యం, వ్యక్తిగతమైనటువంటి అంశాలు చెప్పకూడదు. దాంట్లో కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండదు. నెగిటివ్ ఉండొచ్చు. అతనికి ఇవ్వాలి సూచన మనం. ఓకే, అయితే అది ఉదాహరణగా ఇంకో చోట నేను చెప్పొచ్చు, కానీ పేరు వాడకూడదు. వాడకూడదు. కానీ ఎందుకంటే చాలా మంది చూస్తే వీడియోస్ లో చెప్తారు, అందుకోసమే నేను మీరు ఒక సీనియర్ గా చెప్తారనే ఉద్దేశంతో నా మాట అనడం అవును, జరిగింది. తప్పదు. వీడియోస్ లో చేసుకొని చెప్పేస్తుంటారు ఉమ్, ఇది అది అని, చెప్పకూడదు, అలా. చెప్పకూడదు. ఓకే, అది నియమం. ఎందుకంటే శాస్త్రం చెప్పేటప్పుడే వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయకూడదు. ఎస్, అంటే డాక్టరు టెస్ట్ చేస్తున్నప్పుడు భార్యని టెస్ట్ చేస్తున్నా, భర్తను టెస్ట్ చేస్తున్నా పక్కన వాళ్ళు కూడా రానివాడు అవును, సర్జరీ చేసేటప్పుడు. ఏం చేదంటే వాళ్ళకి సంబంధించింది అంతవరకే రివీల్ చేయాలి. ఓకే, అయితే పిల్లలకి చూసేటప్పుడు మాత్రం నేను 15 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల లోపు తల్లిదండ్రులకి చెప్తాం. అవును. భార్య భర్త ఇద్దరిది కూర్చోబెట్టి మాట్లాడచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిది కూడా ఇంకొక వ్యక్తికి చెప్పకూడదు. ఓకే. కానీ మీరు ఇది చూసిన తర్వాత, అంటే కొన్ని అల్పాయుష్ పిల్లలు పుడుతుంటారు, అది మార్పు చేసి మీరు చెప్పిన తర్వాత కొంచెం ఘోరాలు జరుగుతాయి, కొంచెం బ్రతికి బట్టగాడు, అలాంటిది ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు సార్? అంటే తెలిసి కూడా మనం ఏం చేయలేకపోయిన స్థితిలో కొంచెం ఒక్కొక్కసారి అనుకుంటాం, మనం ఏం చేయకూడదు. డాక్టరు లాస్ట్ మినిట్ వరకు కూడా బాగవుతాడని చెప్తారు. అలాగే ఈ శాస్త్రంలో కూడా మనం అది గమనించినప్పుడు మీరు మార్పు చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యపరమైతే ఆరోగ్యపరమైనది, మనం ఆలోచన మార్చుకోండి. కొన్ని సందర్భాల్లో టెన్షన్కి లోనైపోయి పిల్లలు అవును ఆత్మహత్య వరకు వెళ్ళిపోతారు. అటువంటి మనం ముందుగా సూచించేయచ్చు, తెలుసుకొని. అంటే వాళ్ళ మానసిక స్థితి అటువంటి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పి, మీరు ఆందోళన చెందకండి, ఇది జీవితం కాదు, ఇదే జీవితం కాదు, జీవితం ఇంకా చాలా ఉంది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఒకటి దూకేసేటువంటి స్టేజ్ ఉంటారు. బలహీన మనస్కులకి ఏం చేయాలన్నమాట, మనం చక్కగా వాళ్ళని వాళ్ళ మనసులోకి మనం ప్రవేశించాలి, జాగ్రత్తగా కూల్ చేసి. ఇది ఒక్కటే కాదు సుమా, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి మన జీవితంలోను అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాగే ఒక దాంట్లో నష్టపోతే యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అలాగే ఒక అమ్మాయి నన్ను ప్రేమించట్లేదని ఒకడు, ఆ అబ్బాయి నన్ను ప్రేమించట్లేదు ఇంకొకడు, ఏదో చేసుకోవడం ఇది నథింగ్. అది ఆకర్షణ, అది తాత్కాలికం, అది కాకపోతే ఇంకోటి ఉంది జీవితంలో అని మనం వాళ్ళకి నచ్చ చెప్తే ఆ భావాలు మార్చుకుంటారు. అది చెప్పలేకుండా భయపెడితే అది అనర్థాలకి దారితీస్తుంది. శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని మంచిగా మార్చడానికి, బ్రతికించడానికి ఉపయోగపడాలి తప్ప మనం భయపెట్టి మన చేత కాని పనులు చేయించడానికి ఏ శాస్త్రం కూడా ఒప్పుకోదు, చేయకూడదు అలాగా. అయితే స్వార్థం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే, మిమ్మల్ని భయపెట్టి నేను డబ్బు సంపాదించాలనుకుంటే ఇవన్నీ వస్తాయి. సార్, లవ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారన్న తెలుస్తుందా లేఖల ద్వారా? తెలుస్తుంది. ఎలాగంటే లవ్ అయినా అరేంజ్డ్ అయినా మీరు ఇష్టపడితేనే చేసుకుంటారా, లేకపోతే కాకపోయినా బలవంతంగా ముడెడతారా? లేదు, ఇష్ట ప్రకారమే ఉంటది. అవును, మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆ స్త్రీ అయినా పురుషుడైనా. కొన్నాళ్ళు ఎక్కువ కాలం ఇష్టపడినటువంటి దాన్ని లవ్ అంటున్నారు. అప్పటికప్పుడు దగ్గరగా వచ్చి ఒక క్షణంలో చూసి తర్వాత పెళ్లి చేసుకున్న దాన్ని అది అరేంజ్డ్ అంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లవ్ చేయకూడదా? ఇంకా తర్వాత జీవితం అంతా లవ్ చేస్తాడు కదా. అదే ముందు ఆకర్షణతోటి లవ్ అనుకుని చేసేసుకుని 3 రోజులకి మళ్ళీ సెపరేట్ అయిపోతుంది, అది ఆకర్షణ. వీడు ఆకర్షణకు లోనవుతున్నాడా, నిజమైన ప్రేమకు లోనవుతున్నాడా అనేటువంటి మనం చేయబెట్టి చెప్పచ్చు. వాళ్ళలో స్థిరమైన ప్రేమ ఉందా, ఆకర్షణ ఉందా, చంచల స్వభావం ఉందా, స్థిరమైన భావం ఉందా చెప్పొచ్చు. అటువంటి వాడికి నువ్వేం కంగారు పడకు, ఇది ఈ లవ్ కాదని అమ్మాయి అన్నా అబ్బాయి అన్నా ఒత్తిడిలోకి లోనవ్వకు, ఇది తాత్కాలికము, ఇది ఆకర్షణ అని చెప్తాం. ఓకే. కానీ సార్, కొన్ని మనం డబ్బులు అప్పుగా ఇస్తాం కదా, కొన్ని చేతులతో ఇచ్చినప్పుడు మనకు మళ్ళీ రిటర్న్ రావు, గొడవలు అయితే. అంటే డబ్బే కాదు, ఏ వస్తువు ఇచ్చినా కూడా మన ఈ చేతితో వెళ్ళింది మళ్ళీ రాదు. కొంతమందికి ఏమో ఇచ్చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే భయపడతాం. ఏం చేంజ్ ఉంటుంది సార్ హ్యాండ్స్ లో? యోగము ఉంటుంది. అంటే వాళ్ళలో ఆ యోగములో వాడు పటిష్టత లేకపోతే వాడు ఇచ్చేయడమే ఇంక రాదు. అటువంటి వాడికి ఏం చెప్తాను, నీ చేతితోటి ఎవరికి ఇవ్వకు. ఒకవేళ ఇచ్చేవనుకో దానికి సిద్ధపడి ఇవ్వని చెప్తాం, రాకున్నా కూడా అంతే. అలాంటి వాళ్ళకి సలహాలు ఇచ్చి
అంటే ఎలాగండి బాబు, నేను ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు వచ్చి, అవును. మీరు వచ్చి నన్ను అప్పు అడిగారు, ఉమ్, నా చేతితో అడిగితే నాకు తిరిగి రాదని నాకు తెలుసు. అవును. అప్పుడు నేనేం చేస్తాను, మీరు బాబు రూపాయలు అడిగారు, బాబు పప్పు గారు 1,00,000 లేదు నా దగ్గర, ఒక 5,000 ఉన్నాయి, కావాలంటే తీసుకెళ్ళండి. ఇక అది రావు. రాకపోయినా నేను సిద్ధపడిపోతాను అనమాట. ఆహా, ఓకే, చిన్న అమౌంట్ కాబట్టి. ఓకే. 1,00,000 ఇచ్చి మీ వెనకాల నేను తిరిగి ఘర్షణ పడే కంటే ఇక్కడ తోటి దాన్ని అది ఓకే. అంటే అది మీలో కాదు ఉండట, ఉమ్, నాలోనే కదా. అవును. ఆ సమస్య నాలో ఉంది, ఓకే. అంచేత సమస్య మనలో ఉందా లేదని చెప్పేస్తుంది ఇది. ఉమ్, నీ డబ్బు. చేతితోటి ఇస్తే వస్తుందా రాదా. ఉమ్, కొంతమంది భాగస్వాములు అడుగుతారు, ఉమ్, ఎలాగంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు, కొట్టుకుంటారు. అవును. కొంతమంది ఎంతమందితో వ్యాపారం చేసినా సరే అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి అది మనసులోనే ఉంటది, మనలో ఉంటది. ఓకే. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నేను చెప్తాను, నేను ఉమ్, నీకు వ్యాపారం భాగస్వామ్యం సూట్ కాదు, నువ్వు ఎంత చేయగలిగితే అంత చెయ్. చెయ్యి. కొంతమంది అడుగుతారు, మీరు ఎంతమందితో భాగస్వామ్యం చేయొచ్చు, చెయ్యండి. ఉమ్, అది మన చేతిలో ఉంటుంది, ఓకే. ఎదటి మనిషిలో ఉండదు, మనలో ఉంటుంది. ఉమ్, ఏ విషయమైనా సరే మనలోనే ఉంటుంది, అది మనలో ఉన్నది మనం తెలుసుకోవచ్చు, ఓకే. ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. కానీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి మీరు అందంగా ఉన్నారో లేదో, మీ మొహం మీద ఏముందో చూడాలంటే మీరు ఏం చేస్తారు, అర్థం చూడాలి. అర్థం చూసుకుంటారు. మీ మనస్సు బాగుందా లేదా, మీ యోగం బాగుందా లేదా, మీ అదృష్టం కలిసి వస్తుందా రాదా, మీరు ఎప్పుడు అభివృద్ధిలోకి వెళతారు, ఎప్పుడు ఆటంకాలు ఎదుర్కొంటారు తెలుసుకోవాలనుకుంటే సాముద్రిక శాస్త్రం చూడాలి. వావ్, నిజమే. అది మనం అంటే తెలుసుకోవాలి. మిమ్మల్ని తెలుసుకోవడానికి. అంతే కాదు సార్, ఈ మధ్యలో చాలా మర్డర్స్ చాలా అవుతున్నాయి కదా సార్. అంటే మర్డరర్ గా ఒక పేరు వస్తుందని రేఖ ద్వారా తెలుసుకోవచ్చా సార్? ఎందుకంటే చాలా మంది ఇప్పట్లో చూస్తే కనుక భార్యని భర్త చంపడం, భర్తలు భార్య అవును, స్వభావంలో తెలుస్తుంది, స్వభావంలో తెలుస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు తాత్కాలిక ఆవేశరికి లోన్ అవుతున్నావు, నువ్వు ఘర్షణలోకి వెళ్తావు, వెళ్ళొద్దు అని చెప్పేస్తాం. ఓకే. వాళ్ళు ముందుగానే నియంత్రించవచ్చు, స్వభావంలో తెలిసిపోతుంది మర్డర్స్ ఇవన్నీ కూడా. వాడు తాత్కాలిక ఆవేశంలో ఉన్నటువంటి వాడు ఆ కోపానికి ఉద్రేకానికి లోనైపోతాడు, లోన్ వెళ్ళిపోయి తర్వాత బాధపడతా ఉంటాడు. ఓకే. అలా కాకుండా ప్లాన్డ్ గా చేసి క్రిమినల్స్ ఉంటారు, తెలిసిపోతారు వాళ్ళు, తెలిసిపోతారు. తెలుస్తారు. ఏదైనా పామిస్ట్ దగ్గర దాన్ని మనం అలా చెప్తే మనల్ని మనం సూచనగా చెప్తాం, పాలిష్డ్ గా. డాక్టర్ మందు ఇస్తాడు, చేదుగా ఉంటదని నాకు తెలుసు, అందులో పైన షుగర్ రాసి చెప్తాడు. అంచేత ఈవిడ మర్డర్ చేస్తాడని చెప్తే దానికి ఏం చెప్తామంటే, రే బాబు నువ్వు కొంచెం ఒక్కోసారి నిన్ను ఇతరులు టెంప్ట్ చేసేస్తారు, కోపం వచ్చేసి చేతులు ఏది ఉంటే అది ఇసిరేస్తావు, కత్తి ఉంటే కత్తి ఇసిరేస్తావు, అంచేత జాగ్రత్తగా ఉండు ఆ విధంగా అని చెప్తాం. ఓకే. ఓకే. కాదు సార్, కొన్ని అల్పాయుష్ వాళ్ళు ఉంటారు కదా, అల్పాయుష రేఖ ఉన్నప్పుడు వాడి భవిష్యత్ ఎలా ఉంటుంది సార్? రేఖ అంటే సిరి సంపదలతో ఉంటుందా రాబోయే కాలం? అంటే ఇక్కడికే వాడి స్టాప్ అయిపోతుంది కదా, పై స్టెప్ ఎలా ఉంటుంది సార్? అల్పాయుష్ అనేటువంటిది ప్రతి జీవికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఆయుష్ అనేటువంటిది పూర్ణాయుష్ ఉన్నా తాత్కాలికంగా మధ్యలో ఆటంకాలు అనేటువంటివి అపవాద దోషాలు అంటాం దాన్ని, అంటే అపమృత్యు దోషం అంటాం. మనల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం సేఫ్లా వచ్చేస్తాం. మనం ఆతృత పడిపోతున్నప్పుడు అర్ధాయుష్కి లోనవుతాం. అటువంటి వాళ్ళకి మిగతా అన్ని బాగానే ఉంటాయి, నియరెస్ట్గా వచ్చిపోతూ ఉండేటువంటి వాడిని మీరు జాగ్రత్తగా ప్రయాణాల్లో జాగ్రత్త ఉండండి, లేకపోతే ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయంలో అయితే అతనికి ఈ అల్పాయుష్ని సూచిస్తుందో ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం తప్ప, నువ్వు పలానా ఏజ్లో పోతావు అంటే మూటలు సర్దుకో అని చెప్పకూడదు. తెలిసినా సరే చెప్పకూడదు. అది అని చెప్పేటప్పుడు బాధ అనిపిస్తుంది కదా మీ మనసులో, ఏదో ఇలా ఉందేటి అనిపిస్తుంది. ఒక్కోసారి మనకి ఏమో మన లైఫ్ని డిసైడ్ చేసేటువంటి వాళ్ళం కాదు కదా, మనకంటే పై పవర్ ఒకటి ఉంది కదా, అంచేత సేవ్ అయిపోవచ్చు వాడు. అంచేత సర్వే జన సుఖినో భవంతు అనుకోవాలి. శాస్త్రం ఎప్పుడు కూడా ఉపయోగపడే విధంగా చెప్పాలి. సార్, మీకు హాస్పిటల్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రాణాపాయ స్థితిలో కొంతమంది హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇప్పట్లో కొంతమంది అనారోగ్యంగా ఆపరేషన్కి థియేటర్స్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి అడుగుతారా సార్ ఏంటిది అది? కొంతమంది ఆ టైంలో వాళ్ళకి అర్థం కాదు కదా, ఫోన్ చేసి కానీ కొంతమంది ఫోటోలు తీసి పంపించి అడుగుతూ ఉంటారు. అలా ఉన్నాయి, అడిగినవి ఉన్నాయి. అంటే మనం చూసి ఒక్కొక్కసారి లైఫ్ ఇంకక్కడతోటి ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఎక్కువ ఎగ్జైట్ కాకండి, ఎక్కువ ఖర్చు పెట్టకండి, వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పేస్తాను నేను. జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాను.
ఒకవేళ ఇంకా లైఫ్ ఉన్నప్పుడు రిస్క్ ఉన్నా సరే ముందుకెళ్ళండి, ఖర్చు పెట్టండి అని చెప్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు చాలా మందికి మంచిగా యూజ్ అవుతుంటుంది. భవిష్యత్ ఎలా ఉండాలి, అప్ అండ్ డౌన్స్ ఎలా మనం సెట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ నమస్కారం.